ఓకే, ఇంక అందరూ వచ్చేసినట్టే కాబట్టి మనం క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. సో మనం అగ్రానమీకి సంబంధించినంత వరకు కొంచెం క్లాస్ చెప్పుకుంటున్నాం మనం. కాబట్టి రైట్, అందరు వచ్చేసారులేండి. శ్రీవాణి గారు ఓకే, రైట్. సో నిన్న నేనేం చెప్పానంటే, నిన్నటి క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాం అంటే, జస్ట్ బ్రీఫ్గా చిన్న మీకు ఐడియా కోసం ఈ వర్షపాతం గురించి, అసలు ఋతుపవనాలు అన్నిటి గురించి కూడా మనం నిన్న చెప్పుకున్నాం అనమాట. సో ఋతుపవనాల గురించి మనము చెప్పుకున్నాం. ఈశాన్య ఋతుపవనాలు అలాగే నైరుతి ఋతుపవనాలు అని చెప్పి రెండు రకాలైనటువంటి ఋతుపవనాల గురించి మనం నిన్న చెప్పుకున్నాం అనమాట. సో ఓవరాల్గా మనం చూసినప్పుడు ఏంటంటే, అధిక పీడన ప్రాంతాలు ఉంటాయని చెప్పుకున్నాం, అలాగే అల్పపీడన ప్రాంతాలు ఉంటాయని చెప్పుకున్నాం. సో ఈ అధిక పీడన ప్రాంతాల నుంచి ఎప్పుడు కూడా గాలి ఎక్కడికి వీస్తూ ఉంటుంది, అల్పపీడన ప్రాంతాలకి ఆ గాలి అనేటువంటిది వేస్తూ ఉంటుంది అనమాట. అధిక పీడన ప్రాంతం నుంచి ఎప్పుడు కూడా గాలి అల్పపీడన ప్రాంతానికి వీస్తూ ఉంటుంది. సో ఈ అల్పపీడనం ఎక్కడైతే ఉందో అది ఉంటుంది, అలా ఆ ప్రదేశంలోకి ఎక్కువగా గాలులన్నీ కూడా వీస్తూ ఉంటాయి. సో అధిక పీడన ప్రాంతాలన్నింటినీ కూడా హార్స్ లాటిట్యూడ్ అని పిలుస్తున్నాము. అలాగే అల్పపీడన ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా డోల్డ్రమ్స్ అని మనం పిలుస్తున్నాం. రెండు ముఖ్యమైనటువంటి బిట్స్. అలాగే ఉత్తర అక్షాంశం 30 నుంచి 35 డిగ్రీల ఉత్తర అక్షాంశము, అలాగే దక్షిణ అక్షాంశంలో 30 నుంచి 35 డిగ్రీల దక్షిణ అక్షాంశము, వీటిని ఏమంటున్నాం అంటే హార్స్ లాటిట్యూడ్ అని పిలుస్తున్నాం. ఈ హార్స్ లాటిట్యూడ్ దగ్గర ఎప్పుడు కూడా అధిక పీడనం ఉంటుంది. అదే భూమధ్య రేఖ దగ్గర మనం చూసినప్పుడు ఏంటంటే పీడనం అనేటువంటిది తక్కువగా ఉంటుంది అనమాట. ఈ పీడనం తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ హార్స్ లాటిట్యూడ్ నుంచి బయలుదేరినటువంటి గాలులు ఎప్పుడు కూడా ఎక్కడికి వీస్తాయి అని అంటే భూమధ్య రేఖ వైపుకి గాలులు ఎప్పుడు కూడా వీస్తూ ఉంటాయి. సో మన భారతదేశానికి మనం చూసుకున్నప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, ఇది ఒక పెద్ద భూభాగము. భారతదేశం అనేటువంటిది ఒక పెద్ద భూభాగం కాబట్టి భారతదేశానికి సంబంధించినంత వరకు ఎక్కువ భూభాగం ఉంటుంది. సో ఈ భూభాగం అంతట్లో కూడా అంటే ఆసియా ఖండంలోనే మనం చూసినప్పుడు ఇది ఒక పెద్ద భూభాగం అనమాట. సో ఏమవుతుంది, ఇక్కడ వేసవికాలంలో మార్చి నుంచి జూన్ వరకు కూడా బాగా భూమి అంతా కూడా వేడెక్కిపోతుంది. సో ఎప్పుడైతే భూమి అంతా బాగా వేడెక్కిపోయిందో ఆటోమేటిక్గా అక్కడ అల్పపీడనం ప్రాంతం ఏర్పడుతుంది. ఎందుకంటే భూమి బాగా వేడెక్కడం వల్ల అక్కడ ఉండేటువంటి గాలి అంతా కూడా వేడెక్కి పైకి వెళ్ళిపోతుంది అనమాట. దానివల్ల ఏంటంటే అల్పపీడనం అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే భూమధ్య రేఖ ప్రాంతంలోనూ లేకపోతే మన భారతదేశం లాంటి విశాలమైనటువంటి భాగంలో ఒక అల్పపీడనం అనేది ఏర్పడిందో, అధిక పీడనం కలిగినటువంటి ఏరియాస్ నుంచి గాలి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది అనమాట. సో ఈ అధిక పీడన ప్రాంతము లేకపోతే దక్షిణ ప్రాంతము లేకపోతే ఉత్తర ధ్రువము, దక్షిణ ధ్రువాలు, వీటన్నిటి నుంచి కూడా ఇక్కడ నుంచి గాలి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే అక్కడ అధిక పీడనం ఉంటుంది. మన భారతదేశంలో వచ్చేసరికి ఏంటంటే ఇది ఎక్కువ ఉష్ణ ప్రాంతం కాబట్టి ఈ గాలి అంతా కూడా వేడెక్కిపోతుంది కాబట్టి అల్పపీడనం వైపుకి గాలి ఇప్పుడు కూడా రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది అనమాట. సో ఈ గాలులన్నీ కూడా ఈ డోల్డ్రమ్స్ నుంచి బయలుదేరినటువంటి గాలులు లేకపోతే అధిక పీడనాల నుంచి బయలుదేరినటువంటి గాలులు ఏవైతే ఉన్నాయి, గాలులన్నీ కూడా ఎక్కడికి మనకి వస్తాయి అని అంటే మన భారతదేశం వైపుకి వస్తూ ఉంటాయి. దాన్ని ఒక డయాగ్రమాటిక్గా కూడా నేను మనం చూసామన్నమాట. సో ఇదంతా ఏమవుతుంది, భూమి అత్యధిక వేగంతో తిరుగుతుంటుంది. దాదాపు గంటకి 1600 కిలోమీటర్ల వేగంతో తిరగడం వల్ల ఈ డోల్డ్రమ్స్ నుంచి భూమధ్యరేఖ వైపుకి వీచేటటువంటి భూమధ్యరేఖ లేకపోతే అల్పపీడనాల వైపుకి వీచేటువంటి గాలి ఏమవుతుందని అంటే అది రెండు దిశల్లోకి మారిపోతూ ఉంటుంది అనమాట. సో రెండు దిశల్లోకి మారిపోతూ ఉంటుంది. సో ఆ విధంగా వచ్చినటువంటి గాలి మొత్తం మీద ఏదైతే ఉంటుందో ఈ మన భారతదేశంలోకి ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి గాలి ఈ నైరుతి భాగం నుంచి అంటే సౌత్ వెస్ట్ అనమాట, సౌత్ వెస్ట్ భాగం నుంచి ప్రయాణం చేసి ఈ సౌత్ వెస్ట్ నుంచి ప్రయాణం చేసినటువంటి గాలి ప్రయాణం చేస్తూ భారతదేశం వైపుకి రావడానికి ప్రయత్నం చేస్తుంది అనమాట. సో భారతదేశం వైపుకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇది వరుసగా అక్కడ రెండు శాఖలుగా విడిపోతుంది. సో ఈ పశ్చిమ ప్రాంతానికి రాగానే అది ఏమవుతుందంటే రెండు శాఖలుగా విడిపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది.
సో ఈ సౌత్ వెస్ట్ వైపుకి వెళ్ళిపోయినటువంటి గాలి రెండు శాఖలుగా విడిపోవడం, దాన్ని అరేబియన్ శాఖ, బంగాళాఖాతపు శాఖ అని రెండు శాఖలుగా చెప్తున్నాం అనమాట. సో అరేబియన్ శాఖ అలాగే బంగాళాఖాతపు శాఖ అని రెండు శాఖలుగా విడిపోతుంది. ఒక అరేబియన్ శాఖ వచ్చిందనుకోండి, అరేబియన్ ప్రాంతం అంతా కూడా ఈ కేరళలో ముందుగా ప్రవేశిస్తాయి. కేరళలో ముందుగా ప్రవేశించినటువంటి ఈ ఋతుపవనాలు ఆ విధంగా కేరళని టచ్ చేసుకుంటూ ఆ తర్వాత కర్ణాటక, మహారాష్ట్ర, తర్వాత గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ ఈ రాష్ట్రాలు గుండా ప్రయాణం చేస్తాయి ఆ గాలులన్నీ కూడా. దీన్నే మనం ఏమంటున్నాం అంటే అరేబియన్ శాఖ అని పిలుస్తున్నాం. అలాగే రెండోది ఏంటంటే బంగాళాఖాతపు శాఖ అని రెండవ శాఖ విడిపోతుంది. సో ఇది ఎలా చేస్తుంది, ఇది తిన్నగా ఈ గాలులన్నీ కూడా బెంగాల్ మరియు అస్సాం వైపుకి ప్రయాణం చేస్తాయి ముందుగా. అక్కడ వర్షాలు కురిసిన తర్వాత మళ్ళీ రిటర్న్ వస్తాయి, వెనక్కి వచ్చేసి ఒరిస్సా రాష్ట్రము అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, కొద్దిగా తమిళనాడులో వర్షాలు కురుస్తాయి అన్నమాట. ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్లో కురిసినట్టుగా తమిళనాడులో అయితే వర్షాలు కురవవు. నైరుతి ఋతుపవనాల వల్ల అలా ఉంటుంది. నైరుతి ఋతుపవనాల వల్ల ఎక్కువగా వర్షాలు పడేటువంటి రాష్ట్రాలు ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ కూడా. అలాగే తమిళనాడులో అయితే మాత్రం ఎక్కువ వర్షాలు దీంట్లో కురవు. సో ఎప్పుడైతే ఇలాగా వీస్తూ ఉంటాయో ఇవి హిమాలయ పర్వతాలను తాగుతాయి, వాటి దశలు అక్కడ కూడా మార్చుకుని ఉంటాయి. అలా మార్చుకున్న తర్వాత బీహార్, ఉత్తరప్రదేశ్లో కూడా ఈ బంగాళాఖాతపు శాఖ నుంచే వర్షాలు పడతాయి అన్నమాట. సో ఇలాగ రెండు శాఖలుగా విడిపోయి ఈ గాలులు ప్రధానంగా శాఖలుగా విడిపోవడం ఇవన్నీ ఏంటంటే గాలి అన్నమాట. ఈ గాలి ఎందుకు వస్తుంది మన వైపుకి ఎందుకు వస్తున్నాయి అని అంటే ఈ భూమి అంతా వేడెక్కడం వల్ల వాతావరణంలో ఉండేటువంటి ఈ గాలి అంతా కూడా వేడెక్కి పైకి ఊర్ధ్వ భాగాన్ని పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలా పైకి వెళ్ళిపోయేటటువంటి సమయంలో క్రింది భాగంలో అంతా కూడా అల్పపీడనం అనేది ఏర్పడుతుంది. ఎక్కడైతే అల్పపీడనం ఏర్పడిందో అల్పపీడనం వైపుకి అధిక పీడనం నుంచి గాలులు వేస్తాయి అన్నమాట. అందువల్ల ఏంటంటే మనకి ఈ క్రింది భాగం నుంచి వచ్చినటువంటి గాలులు సౌత్ వెస్ట్లో మనకి ఈ గాలులన్నీ కూడా మనకి చేరుతాయి సౌత్ వెస్ట్లోకి. సో సౌత్ వెస్ట్ నుంచి అక్కడి నుంచి మనకి రెండు భాగాలుగా విడిపోవడం, అక్కడి నుంచి రెండు భాగాలుగా విడిపోయిన తర్వాత అవి దేనికి దానికి అవి సర్వ్ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఓకే, సింపుల్గా మనకి ఇలాగా భారతదేశం ఉంటుంది అని అనుకుంటే, ఇలా భారతదేశాన్ని మనం కనుక వేసుకునేటట్టయితే ఏమవుతుందని అంటే ఇక్కడి నుంచి వచ్చినటువంటి ఈ గాలులు ఏవైతే ఉన్నాయో క్రింది భాగాల నుంచి మనకి వస్తాయి అనుకుందాం. ఓకే, ఇలా క్రింది భాగాల నుంచి మనకి వస్తున్నాయి అనుకుందాం. సో ఇక్కడ వస్తున్నటువంటి గాలులన్నీ కూడా డైరెక్షన్ అన్నమాట. ఇలా ఇదొక శాఖ, అలాగే ఇదొక శాఖ, రెండు వైపులు ఇలా అన్నమాట. సో దీన్నేమో అరేబియన్ శాఖ అని అన్నాము, అరేబియన్. రెండోది వచ్చేసరికి ఏంటంటే బంగాళాఖాతం. ఇక్కడ నుంచి ఇలాగా ప్రవేశిస్తూ ఉంటాయి. ఇక్కడి నుంచి డోల్డ్రమ్స్ అని చెప్పుకున్నాం కదా, డోల్డ్రమ్స్ నుంచి ఇక్కడ ఈ ప్రాంతం నుంచి అధిక పీడన ప్రాంతం నుంచి గాలులు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇలాగ ఈ వచ్చినటువంటివి రెండుగా విడిపోతాయి ఇక్కడ. ఓకే, మన దేశంలో ప్రవేశించే ముందు రెండుగా విడిపోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇలా రెండుగా విడిపోయినటువంటివి కొన్ని గాలులు ఇటు వెళ్ళిపోతాయి, కొన్ని గాలులు ఇటు వెళ్తూ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా ఈ రాష్ట్రాలన్నింటినీ కూడా కవర్ చేస్తుంది. ప్రధానంగా ఏ రాష్ట్రంలో మనకి ముందుగా ప్రవేశిస్తుంది అని అంటే కేరళలో ముందుగా ప్రవేశం చేస్తాయి. సో ఇక్కడ ఈ ప్రాంతాల్లో ప్రవేశం చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇలాగ ఈ పైన ఉండేటటువంటి రాష్ట్రాలు, కర్ణాటక కూడా దీనివల్లే వస్తూ ఉంటాయి అన్నమాట. కర్ణాటకని కవర్ చేస్తాయి. తర్వాత ఇలాగా ఈ మహారాష్ట్ర ప్రాంతము, అలాగే మిగిలినటువంటి రాజస్థాన్ వరకు కూడా దీని నుంచే వర్షాలు కురుస్తూ ఉంటాయి. సో దీన్నేమో అరేబియన్ శాఖ అని అన్నాం. అరేబియన్ శాఖ నుంచి వచ్చేటువంటివి ఈ దిశలో వెళ్ళిపోతాయి. బంగాళాఖాతపు శాఖలో వచ్చేసరికి ఏమో ఇది రెండో శాఖ. దీంట్లో వచ్చేటువంటిది ముందుగా అస్సాం, ఇక్కడికి వెళ్ళిపోతాయి అనమాట. డైరెక్ట్గా ఏంటంటే అస్సాం ప్రాంతానికి అవి వెళ్ళిపోతాయి, స్ట్రైట్గా అస్సాం వెళ్ళిపోతాయి. అక్కడి నుంచి మిగిలినటువంటి మళ్ళీ రివర్స్లో మనకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి వెనక్కి మళ్ళీ వచ్చేసి ఆ తర్వాత బెంగాల్, అస్సాం ప్రాంతాల్లో ముందు వర్షాలు కురిసిన తర్వాత ఆ తర్వాత ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్. ఓకేనండి. సో ముందుగా ఎక్కడ బెంగాల్ మరియు అస్సాం ప్రాంతాల్లో వర్షాలు కురిసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఎక్కడ కురుస్తాయి మనకి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా కురుస్తాయి, తర్వాత ఒరిస్సాలో ఎక్కువగా కురుస్తాయి. ఆ తర్వాత తమిళనాడు ప్రాంతంలోకి వచ్చేసరికి ఏంటంటే కొంచెమే కురుస్తాయి, కొద్దిగానే కురుస్తాయి అన్నమాట. అలా ఉంటుంది దీంట్లో మనకి.
సో తర్వాత మనము చూస్తే ఏంటంటే ఇలాగ ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటంటే నైరుతి ఋతుపవనాలు. ఓకే, నైరుతి ఋతుపవనాలు డిస్ట్రిబ్యూషన్ అనమాట ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. సో కేరళ వచ్చేసిన తర్వాత మనకి ఇప్పుడు ఇంకా వచ్చే 2 వారాల్లో ఋతుపవనాలు ప్రవేశించాయని చెప్తారు. అప్పుడు మీరు ఫాలో అవ్వండి. జస్ట్ అప్పుడు మీరు కనుక ఫాలో అయితే ఆటోమేటిక్గా మనకు అవన్నీ కూడా ఈజీగా తెలుస్తూ ఉంటాయి అనమాట. ఏంటి ఫాలో అవ్వడం అంటే ఎలాగ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎలా ఉంది, కేరళలో ప్రవేశించిన తర్వాత 8 నుంచి 7 వర్షాలు వెళ్తున్నాయి ఎలా అండి. సో డోల్డ్రమ్స్ అనేటువంటి అధిక పీడన ప్రాంతం నుంచి బయలుదేరినటువంటి గాలులు వస్తుంటాయి అనమాట. ఇవి సముద్రాల మీదుగా ప్రయాణం చేయడం వల్ల ఈ ఈ ఈ గాలులు సముద్రాల మీదుగా ప్రయాణం చేసి రావడం వల్ల ఏంటంటే అక్కడ ఉండేటువంటి ఆ నీటి ఆవరణ అంతటినీ కూడా అవి సంతరించుకొని విపరీతమైనటువంటి వర్షాలు పడడానికి కారణం అవుతూ ఉంటాయి అన్నమాట. ఆ నీటి ఆవరణ అంతా కూడా ఆ తేమనంతటిని కూడా గ్రహించుకుంటూ వచ్చి మన దేశం మీద మన రాష్ట్రాలన్నిటి మీద కూడా ఇలా వర్షాలు కురుస్తూ ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసరికి నైరుతి ఋతుపవనాలు ఈ విధంగా ప్రవేశిస్తాయి. దాదాపు ఈ నైరుతి ఋతుపవనాలు మన దేశంలో దాదాపుగా 70% వర్షాలు టోటల్గా కురిసేటటువంటి వర్షాల్లో 70% వరకు వర్షాలు నైరుతి ఋతుపవనాల వల్ల కురుస్తాయని మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, సో ఇది మనకి ప్రజెంట్ జరుగుతున్నటువంటిది. అలాగే ఈశాన్య ఋతుపవనాలు రెండోది ఏంటంటే రెండో కేటగిరీ మనం ఏం చెప్పుకుంటామంటే ఈశాన్య ఋతుపవనాలు. ఇవి ఎక్కడి నుంచి వస్తాయి? ఈశాన్య ఋతుపవనాలు అంటే ఈ గాలులు ఎక్కడి నుంచి వస్తాయి అంటే చైనా రష్యా దేశాల నుండి ఈ గాలులన్నీ కూడా పైనుంచి వస్తాయన్నమాట. మనం ఇప్పుడు క్రింది భాగం నుంచి చెప్పుకున్నాం కదా, అలాగే ఈ పై భాగం నుంచి వస్తాయి మనకి. ఎక్కడ చైనా రష్యా ప్రాంతాల నుంచి గాలులు వస్తాయన్నమాట. అక్కడ ఉండేటువంటి ఆ భూభాగం అంతా కూడా వేగంగా చల్లబడుతుంది. సో అధిక పీడన ప్రాంతం అవుతుంది. భారతదేశానికి 3 వైపులా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ అల్పపీడనం ఉంటుందన్నమాట. పీడనం తక్కువగా ఉంటుంది మన భారతదేశంలో. అదే మిగిలినటువంటి ప్రాంతంలో ఏంటంటే పీడనం ఎక్కువగా ఉంటుంది. అంటే చైనా రష్యా దేశాల్లో ఆ పరిస్థితి మనం కనుక చూస్తే ఆ గాలులకి అధిక పీడనం కలిగినటువంటి గాలులు అక్కడి నుంచి బయలుదేరుతాయి. అల్పపీడన ప్రాంతం మన భారతదేశంకి వచ్చేసరికి ఏమవుతుంటాయంటే పొడిగాలులే వస్తాయి, కానీ మధ్యలో ఉండేటువంటి బంగాళాఖాతంలో ప్రయాణం చేసేసరికి అది కూడా తేమను బాగా గ్రహించుకొని ఫైనల్గా అవి కూడా బాగా వర్షాలని కురిపిస్తాయి అన్నమాట. సో మొదటైతే పొడిగా గాలులు బయలుదేరినటువంటి గాలులు మధ్యలో బంగాళాఖాతంలో తేమనంతటిని కూడా తీసుకొని ఆ తర్వాత ఫైనల్గా మనకి వర్షాలు ఇస్తూ ఉంటాయి. అయితే ఇది 20% వర్షాలు మాత్రమే ఇస్తూ ఉంటాయి. ఈశాన్య ఋతుపవనాల వల్ల మనం పొందేటువంటి వర్షాలు ఎంత శాతం? ఈశాన్య ఋతుపవనాల వల్ల మనం పొందుతున్నటువంటి వర్షం 20%. ఓకే, ఇక్కడ మనం ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే నైరుతి ఋతుపవనాల వల్ల తమిళనాడులో వర్షాలు తక్కువగా కురుస్తాయి. అదే ఈశాన్య ఋతుపవనాల వల్ల తమిళనాడులో ఎక్కువ వర్షాలు కురుస్తాయి. తమిళనాడులో ఎక్కువగా వర్షాలు కురుస్తాయి అనే విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. తమిళనాడులో ఎక్కువగా వర్షాలు అనేటువంటివి కురుస్తాయి అన్నమాట. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో జిల్లాలు ఏంటంటే నెల్లూరు మరియు చిత్తూరు. ఓకే, నెల్లూరు మరియు చిత్తూరు ఈ జిల్లాల్లో ఈ ఈశాన్య ఋతుపవనాల వల్ల కూడా ఎక్కువ వర్షాలు ఇక్కడ పడుతూ ఉంటాయన్నమాట. ఓకే, సో ఇదండి ఇలా మనకు వస్తూ ఉంటాయి. సో దీన్ని మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోండి. నైరుతి ఋతుపవనాలు ఏమో భారతదేశానికి క్రింది వైపు నుంచి పైకి వస్తూ ఉంటాయన్నమాట. అర్థమవుతుందా మీకు? సింపుల్గా మీరు అలాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఋతుపవనాలు చాలా ఎప్పుడు కూడా మనకి కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉండడము ఇలాగా జరుగుతూ ఉంటాయన్నమాట. కాబట్టి అది ఇందులో పెద్దగా ఇదైపోవాల్సింది అయితే ఏమీ లేదు. మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఈశాన్య ఋతుపవనాలు అనేటువంటివి భారతదేశానికి ఈశాన్య భాగం నుంచి లోపలికి ప్రవేశించేటువంటి గాలుల వల్ల వస్తూ ఉంటాయి. అంటే పైనుంచి అనమాట. ఇలా భారతదేశం ఉంటే ఈ పక్క నుంచి వస్తాయి గాలులు, పైనుంచి క్రిందికి వస్తూ ఉంటాయి ఈశాన్య ఋతుపవనాలు. ఓకే, ఇలాగ భారతదేశం ఉంటే పైనుంచి క్రింది వైపు అంటే చైనా ఈ ప్రాంతాల నుంచి మనకు వస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే మనకి నైరుతి ఋతుపవనాలు ఎప్పుడు కూడా క్రింది భాగం నుంచి భారతదేశం యొక్క సౌత్ భాగం ఉంటుంది కదా, ఈ కేరళ తమిళనాడు ఇటువైపు నుంచి వచ్చి ఒకవైపు సరిగ్గా మధ్యలో విడిపోతాయి అన్నమాట. విడిపోయిన తర్వాత ఒక భాగం అంతా కూడానేమో అరేబియన్ శాఖగా విడిపోద్ది, రెండో భాగం అంతా బంగాళాఖాతం శాఖగా విడిపోద్ది. 2 శాఖలు విడిపోయిన తర్వాత మొత్తం ఇవన్నీ కలిపి ఎక్కడ కలుసుకుంటాయి అని అంటే ఫైనల్గా ఈ 2 శాఖలు మళ్ళీ ఎక్కడ కలుసుకుంటాయి? కలుసుకునేటువంటి పాయింట్ ఏంటి? ఢిల్లీ దగ్గర కలుసుకుంటాయి. ఇదోటి వెరైటీ. వీటికి ఏదో క్యాపిటల్ అంటే ఏదో తెలిసినట్టు అన్నీ జరిగినట్టు ఇవి కూడా మళ్ళీ ఢిల్లీ దగ్గర ప్లాన్ చేసుకుంటాయి అన్నమాట. సో ఢిల్లీ దగ్గర ఇవన్నీ కూడా కలుస్తాయి. ఈ 2 శాఖలు కూడా
ఈ రెండు శాఖలకు సంబంధించినటువంటి గాలులు కూడా ఎక్కడ కలుస్తాయి అని అంటే ఢిల్లీ ప్రాంతంలో కలుస్తాయి అన్నమాట. ఢిల్లీ దగ్గర కలుసుకుంటాయి. సో అరేబియన్ శాఖ మరియు బంగాళాఖాతపు శాఖ ఎక్కడ కలుసుకుంటాయి అని అంటే ఢిల్లీ దగ్గర కలుసుకుంటాయని మనం ఈజీగా చెప్పొచ్చు అనమాట. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. ఇవి మనం నిన్న వర్షపాతం గురించి చెప్పుకున్నటువంటి అంశాలు. జస్ట్ ఒకసారి మీకు మళ్ళీ నేను గుర్తు చేశాను, కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి. సో అధిక పీడన ప్రాంతాలనేమో డోల్డ్రమ్స్ అని అంటాము. అల్పపీడన ప్రాంతాలను వచ్చేసరికి ఏమంటాం అంటే అల్పపీడన ప్రాంతాలని ఏమని పిలుస్తాము? అధిక పీడన ప్రాంతాలనేమో డోల్డ్రమ్స్ అని పిలుస్తున్నారా? సారీ, అధిక పీడన ప్రాంతాలను మనం ఏమని పిలుస్తున్నామని అంటే హార్స్ లాటిట్యూడ్స్ అని మనం పిలుస్తున్నాము. అంతేనా? అల్పపీడన ప్రాంతాలను వచ్చేసరికి డోల్డ్రమ్స్ అని పిలుస్తున్నాం. కన్ఫ్యూజ్ అవ్వకండి, మనము కొంచెం క్లారిటీ ఉంటేనే మనం ఇది చెప్పుకోగలుగుతుంటాం. సో అధిక పీడన ప్రాంతాలు, పీడనం ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాలు హార్స్ లాటిట్యూడ్. ఓకేనండి. అలాగే పీడనం తక్కువగా ఉండేటువంటి ప్రాంతాలు డోల్డ్రమ్స్. ఓకే, ఇది ఎక్కడ? భూమధ్యరేఖా ప్రాంతంలో మనం ఈ విధంగా పిలుస్తూ ఉంటాం అన్నమాట. భూమధ్యరేఖా ప్రాంతంలో తక్కువ పీడనం కలిగినటువంటి ప్రాంతాలని డోల్డ్రమ్స్ అని పిలుస్తాము. అలాగే భూమధ్యరేఖా ప్రాంతంలో అత్యధిక, అంటే భూమధ్యరేఖా ప్రాంతం కాదు, ఈ 30-35 డిగ్రీల అక్షాంశాల వద్ద ఉండేటటువంటి అధిక పీడన ప్రాంతం ఏదైతే ఉంటుందో దాన్ని మనం హార్స్ లాటిట్యూడ్ అని అంటాం. హార్స్ లాటిట్యూడ్ గుర్తుపెట్టుకోవాలన్నమాట. హార్స్ లాటిట్యూడ్, ఇది ఇక్కడ అధిక పీడనం అనేటువంటిది ఉంటుంది. సెకండ్ పాయింట్, ఎప్పుడూ కూడా గాలులు అధిక పీడనం నుంచి అల్పపీడన ప్రాంతం వైపుకి వీస్తూ ఉంటాయి. సో భారతదేశం అనేది ఒక టెంపరేచర్ ఎక్కువగా ఉండేటువంటి దేశం కాబట్టి భూమి అంతా కూడా వేడెక్కడం వల్ల, ఆ వాతావరణంలో గాలి కూడా వేడెక్కడం వల్ల గాలి అంతా కూడా పైకి వెళ్ళిపోతుంది. పైకి వెళ్ళిపోతూ క్రిందన అల్పపీడన ప్రాంతం ఏర్పడుతుంది. కాబట్టి ఈ సౌత్ భాగం నుంచి, సో క్రింద ఉండేటువంటి దక్షిణ భాగం నుంచి ఏమవుతుందంటే గాలులు బయలుదేరుతాయి. ఎందుకు? భారతదేశ భూభాగం అంతా కూడా ఏ విధంగా ఉంది? అల్పపీడనంగా ఉందన్నమాట. సో అల్పపీడనంగా ఉంది కాబట్టి అధిక పీడనం నుంచి కదా అక్కడికి రావాల్సినటువంటివి ఉన్నాయి. కాబట్టి అధిక పీడనం నుంచి అక్కడికి గాలి వీస్తూ ఉంటుంది. సో ఈ వీసేటటువంటి క్రమంలో మధ్యలో ఈ సముద్రం వైపు నుంచి ప్రయాణం చేసినటువంటి గాలి అక్కడ ఉండేటువంటి తేమనంతటినీ కూడా గ్రహించుకుని వచ్చి భారతదేశం దగ్గరకు వచ్చేటప్పటికి ఆ క్రింది భాగంలో రెండు శాఖలుగా విడిపోయి, ఒకటంతా అరేబియన్ శాఖ, రెండోదంతా కూడా బంగాళాఖాతపు శాఖగా విడిపోయి ఆయా రాష్ట్రాలన్నిటికీ కూడా వర్షాలు కురుస్తూ ఉంటాయి. ఫైనల్గా ఇవన్నీ కూడా మళ్ళీ అక్కడ మొత్తం భారతదేశం అంతా తిరుగుతూ ఉంటాయి. ఈ గాలులు భారతదేశం అంతా కూడా తిరుగుతూ ఉంటాయి, వర్షాలు కురుస్తూ ఉంటాయి, హిమాలయాలను తాగుతాయి, మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటాయి. అయితే ఈ రెండింటిని కలుసుకునేటువంటి ప్రాంతం మాత్రం ఢిల్లీ అనమాట. ఢిల్లీ దగ్గర మళ్ళీ రెండు కూడా కలుసుకుంటాయి. ఒకసారి ఇది చదివారని నేను అనుకుంటున్నాను, చదివితే కొద్దిగా అర్థమవుతూ ఉంటుంది. సో ఈ దక్షిణ భారతదేశ పీఠభూమిని ఏమంటామంటే రెయిన్ షాడో ఏరియా అంటాం. డక్కన్ పీఠభూమి ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటామంటే రెయిన్ షాడో ఏరియా అని మనం పిలుస్తాం అనమాట. రెయిన్ షాడో, ఆ ప్రాంతంలో వర్షం సరిగా పడవదనమాట. మిగిలినటువంటి ప్రాంతాల్లో పడినంత వర్షాలు ఆ ప్రాంతాల్లో ఎట్టి పరిస్థితులను కూడా పడవు. దాన్నే రెయిన్ షాడో ఏరియా అంటాం. చాలా తక్కువ వర్షపాతం అక్కడ నమోదవుతూ ఉంటుందన్నమాట. దీన్నే మనం ఏమంటున్నామంటే అంటే ఈ విధంగా ఉన్నటువంటి దాన్ని మనం ఏమంటున్నామంటే రెయిన్ షాడో ఏరియా, అతి తక్కువ వర్షపాతం పడేటటువంటి ప్రాంతము, లేదా దీన్నే మనం రెయిన్ షాడో ఏరియా అని చెప్పేసి మనం పిలుస్తున్నాం అనమాట. ఓకేనండి. సో ఇంతవరకు క్లియర్ కదా? ఒకసారి చదివితే అర్థమవుతుంది. ఈ వర్షపాతం యొక్క ప్రభావం ఇవన్నీ కూడా చెప్పాం. ఈరోజు క్లాస్లో మనం ఇప్పుడు చెప్పుకునేది ఏంటంటే వాతావరణంలో అసాధారణ పరిస్థితులు, పంటల పెరుగుదలపైన ప్రభావము. ఓకే, ఏంటి అసాధారణ పరిస్థితులు ఏముంటాయి ఇవన్నీ కూడా ఒకసారి మనం చూద్దాం. యాక్చువల్గా మీరు ఈ క్లాస్కి వచ్చేటప్పుడు ఇవి దగ్గర పెట్టుకోవాలి. ఎలా అయినా మీ మెటీరియల్ ఇవన్నీ కూడా కొంచెం దగ్గర ఉంచుకోవడం చేయాలి. లేదు అని అంటే కొంతవరకు ఏం చేయాలంటే చదువుకుని వచ్చేస్తే మంచిది. లేకపోతే క్లాస్ చెప్తున్నప్పుడే ఈ మెటీరియల్ అంతా కూడా దగ్గర పెట్టుకోవడం కూడా చాలా అవసరం అనమాట. అలా పెట్టుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. ఓకే, సో ఏంటి పంటను నష్టపరిచేటువంటి ప్రధానమైనటువంటి వాతావరణ మార్పులను అసాధారణమైనటువంటి పరిస్థితులను మనకి పిలుస్తూ ఉంటారు. ఏంటి అసాధారణమైనటువంటి ఆ పరిస్థితులు? ఇక్కడ మనం చూసినప్పుడు ఏంటంటే వర్షపాతం, అసాధారణమైనటువంటి పరిస్థితులు ఏంటంటే వర్షపాతం, అధిక వర్షాలు, అల్ప వర్షాలు, ఒకసారి భారీ వర్షాలు కురిస్తే ఒకసారి ఏమో అసలు వర్షాలే కురవు. సో ఒక్కొక్కసారి అంటే అకాల వర్షాలు అని ఒకటి ఉంటాయి. తుఫాన్లు, అల్పపీడనాలు ఇవి మనకు తెలిసినవే. పిడుగులతో కూడినటువంటి వర్షాలు వస్తూ ఉంటాయి.
అలాగే శీతల పవనాలు, ఉష్ణ పవనాలు అంటే బాగా చలిగాలులు వేస్తూ ఉంటాయి, బాగా వేడిగాలులు వేస్తూ ఉంటాయి. అవి కూడా అత్యధిక సూర్యరశ్మి, అత్యల్ప సూర్యరశ్మి, ఇవన్నీ కూడా పంటను నష్టపరిచేటటువంటి వాతావరణ పరిస్థితులుగా మనం వీటిని చెప్పుకోవచ్చు. ఒక్కొక్క దాని గురించి ఇచ్చారు. కొంత మనకి ఇక్కడ ఏంటంటే ఇందులో కొన్ని బిట్స్ ఉంటాయన్నమాట. అవేంటి ఒకసారి మనం చూద్దాం. వర్షపాతం గురించి చూసినప్పుడు ఏంటంటే అధిక వర్షపాతం, వరదలు. ఇందులో మనకి ఏంటంటే స్వల్పకాల పరిమితుల్లో అధిక వర్షాలు కురిస్తే వరదలు వస్తాయి. ఓకే, స్వల్పకాల వ్యవధిలో వర్షాలు కనుక అధికంగా కురిసాయి అనుకోండి, అప్పుడు దాన్ని వరదలు అంటాం అనమాట. అంటే తక్కువ టైంలో ఎక్కువ వర్షం కురిస్తే దాన్ని మనం వరదలు అని అంటుంటాం. సో అధిక వర్షాలు పడడం వల్ల ఆ నీరు నదీ ఎప్పుడైనా వర్షం పడినప్పుడు అలా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. 2.5 గంటల్లో 125 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షం పడితే అధిక వర్షంగా దాన్ని పరిగణలోకి తీసుకోవచ్చు. సో 125 మిల్లీమీటర్లు అని అనుకుంటున్నాను. 125 మిల్లీమీటర్లు లేదా 12.5 సెంటీమీటర్లు. సో ఎంతకంటే ఎక్కువ వర్షం పడితే దాన్ని అధిక వర్షంగా మనం పరిగణనలోకి తీసుకోవచ్చు. సో 2.5 గంటల్లో 125 మిల్లీమీటర్లు కంటే కూడా ఎక్కువ అంటే నాకు తెలిసినంత వరకు 12.5 సెంటీమీటర్స్ అవుతుంది అది ఇప్పుడు. ఓకే, ఇంతకంటే ఎక్కువ వర్షం పడితే అధిక వర్షము. ఓకే, అధిక వర్షము పడడానికి దేన్ని మనం అధిక వర్షము అని అంటాము, ఎంత వర్షం పడితే దాన్ని మనం అధిక వర్షం అని పరిగణలోకి తీసుకుంటామని అనుకున్నప్పుడు ఇది మనకి చెప్పొచ్చు అనమాట. ఎంత 2.5 గంటల్లో 125 మిల్లీమీటర్ల వర్షము, లేదు అంటే 12.5 సెంటీమీటర్ల వర్షంగా మనం దాన్ని చెప్పుకోవచ్చు. సో పంట ముంపు, అలాగే ఒండ్రు మేట వేయడము, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. పశువులు చనిపోవడం ఉంటుంది, ఇంకా రకరకాలైనటువంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి. ఇవన్నీ కూడా దీనివల్ల కలిగేటటువంటి నష్టాలుగానే మనం చెప్పుకోవచ్చు అనమాట. దేనివల్ల అధిక వర్షపాతం వల్ల కలిగేటటువంటి నష్టాలుగానే మనం వీటిని చెప్పుకోవచ్చు. ఓకే, అది కరెక్షన్ చేసుకోండి. 12.5. ఓకే, 2.5 గంటల్లో 125 మిల్లీమీటర్లు లేదా 12.5 సెంటీమీటర్లు. ఇది బాగా కరెక్షన్ చేసుకోండి, ఎందుకంటే అక్కడ మనకి అది తప్పుగా ఉందన్నమాట. ఓకే, అది కొద్దిగా కరెక్షన్ అయితే చేయండి. రైట్, ఓకే. సో పంట ముంపు ఇలాంటివన్నీ కూడా నష్టాలన్నీ కూడా, ఇంకా ఇలాంటి నష్టాలు చాలా అవి ఉంటూ ఉంటాయి. సో దీన్ని నివారించుకోవడానికి ఏం చేస్తూ ఉంటారు? బహుళార్థ సాధక ప్రాజెక్టులు నిర్మించాలి, అడవులు పెంచాలి. ఓకే, పంటల్లో మురుగునీరు పోవడానికి కాలువలు నిర్మించుకోవాలి. ఓకే, పలు ప్రాంతాల్లో నేల కోతకు గురి కాకుండా వాళ్ళకి అడ్డంగా నాటుకోవడం, ఇవన్నీ చేయాలి. అదొకటి. సో తక్కువ వర్షాలు పడేటప్పుడు, వర్షాలు సరిగ్గా పడలేనప్పుడు ఏమవుతుంటాయంటే బెట్టకి గురైపోతూ ఉంటాయి. నేలను లోతుగా దున్నలేకపోవడం వల్ల స్వల్ప వర్షాన్ని నేలలో ఇమిడ్చుకోలేదు, ఇలా ఉంటాయన్నమాట. నేల నుండి తేమ నష్టాన్ని అరికట్టే సరైనటువంటి పద్ధతులు ఏవి కూడా అవలంబించలేకపోవడం, అధికంగా విత్తన రేటు, అధిక మొక్కల సంఖ్య వల్ల అలా చాలా సమస్యలు ఇవన్నీ కూడా. ఎందుకంటే ఎక్కువ విత్తనాలు వేసామనుకోండి, అక్కడ ఎక్కువగా మొక్కలు వస్తాయి, వాటికి సరిపడేటటువంటి తేమ కనుక అందుబాటులో లేకపోతే అక్కడంతా నష్టపోవడం అవుతుంది. సో ఈ తేమ సద్వినియోగం చేసుకోలేనటువంటి పరిస్థితులు. ఓకే, తేమ సద్వినియోగం చేసుకోలేనటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా మనకి అక్కడ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు ఏ విధంగా చేసుకోవాలి, నివారణ అనేది మనకి ఇక్కడ ఇచ్చారనమాట. సో ఏం చేయాలంటే వర్షపు నీటిని నష్టపోకుండా చెరువులు గట్రా నిర్మించుకోవాలి. తర్వాత గట్లపైన గడ్డిని పెంచుకోవడం. గట్లపైన ఎప్పుడు కూడా గడ్డిని పెంచుకోవడం అనేది ఒక ముఖ్యమైనటువంటి యాక్టివిటీ. సో అప్పుడు గట్లు కోసుకుపోకుండా ఉంటాయి. పంట వరుసల మధ్య పరిచిన ఆ నేల నుంచి పోయేటువంటి తేమ, అంటే మనం అనేక రకాలైనటువంటి వని పనులు చేస్తుంటాం, మల్చింగ్ చేస్తూ ఉంటాము. ఆ తేమను నష్టపోకుండా ఉంచేటువంటి పనులన్నీ కూడా చేయాలి. సో అధిక వర్షపాతం లేనప్పుడు ఉన్నటువంటి తేమను మనం కన్జర్వ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. సో బాష్పీభవన నష్టాన్ని తగ్గించడానికి విండ్ బ్రేక్స్ అనమాట, అదొక బిట్ కింద గుర్తుపెట్టుకోండి. సో బాష్పీభవన నష్టాలను తట్టుకోవడానికి, సో బాష్పీభవనము సో అంటే ఏంటి, వాటర్ నీటిని మొక్క ఏం చేస్తుందంటే వేర్ల ద్వారా పీల్చుకొని పత్రరంధ్రాల ద్వారా బయటకు విడిచిపెడుతూ ఉంటుంది. దీన్ని ఈ నష్టాలు తగ్గించుకోవడానికి ఈ బాష్పోత్సేకం, అది బాష్పీభవనం అంటే ఆవిరైపోవడం, నీరంతా కూడా ఆవిరైపోయేటటువంటి ఆ పరిస్థితిని ఏమంటున్నాం అంటే బాష్పీభవనము అని అంటున్నాం. ఈ రెండు కూడా కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో బాష్పీభవనం అంటే ఎవాపరేషన్. ఓకే, బాష్పీభవనం అంటే ఎవాపరేషన్ అనమాట. ఎవాపరేషన్ వల్ల జరిగేటటువంటి నష్టాన్ని
అది బాష్పీభవనము అని అంటే ఏంటంటే ఎవాపరేషన్ వల్ల జరిగేటటువంటి ఆ నష్టాన్ని తగ్గించుకోవడానికి ఏమి ఏర్పాటు చేసుకోవాలి, విండ్ బ్రేక్స్ ఏర్పాటు చేసుకోవాలి. వీటినే మనం ఏమంటామంటే గాలి నిరోధకాలు అంటాం అనమాట. గాలి నిరోధకాలు విండ్ బ్రేక్స్ అని మనం అంటాం. సో బెట్ట ప్రాంతాలకు సరైనటువంటి పంటలన్నీ ఎంచుకోవాలి. కొర్రలు, సజ్జలు, జొన్న, వేరుశనగ ఇవేంటంటే ఈ బెట్ట ప్రాంతాలకంటే వర్షపాతం తక్కువగా ఉండే ప్రాంతాల్లో పెంచేటటువంటి పంటలు ఇవన్నీ కూడా. కొర్ర, సజ్జ, జొన్న, వేరుశనగ ఇలాంటివి ఏవైనా పంటల్ని ఎన్నుకోవాలన్నమాట. అంటే ప్రాంతాన్ని బట్టి ఆ పరిస్థితిని బట్టి మనం అవి ఎన్నుకోవడం అనేది చేస్తూ ఉండాలి. స్వల్పకాలిక రకాలు వేసుకోవడం ఇలాంటివన్నీ కూడా అవసరం. అక్కడ కొన్ని సందర్భాల్లో అకాల వర్షాలు వస్తూ ఉంటాయి. అంటే అవసరం లేనప్పుడు విపరీతమైనటువంటి వర్షాలు వచ్చేస్తుంటాయి అన్నమాట. మనకి ఏ పనులు చేసుకోవడానికి అవకాశం ఉండదు. అన్ని పనులు చేసే టైంలో పడిపోతూ ఉంటాయి, దున్నుకోవడానికి అవకాశం ఉండదు. అలాంటప్పుడు ఏమవుతుంటుందంటే కొన్ని సందర్భాల్లో పడవలసినటువంటి టైంలో పడవు, మిగిలినటువంటి టైంలో ఎక్కువగా పడిపోతూ ఉంటాయి. సో ఇలాంటి కండిషన్స్ అన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. దీనివల్ల ఏంటంటే దిగుబడులు అన్నీ తగ్గుతాయి. ఇన్ టైంలో మనం యాక్టివిటీస్ ఏది కూడా చేయలేము. అలాగే పుష్పించే సమయాల్లో కూడా వర్షాలు పడిపోతూ ఉంటాయి. కొన్ని పంటలు ఏంటంటే పుష్పాలు వచ్చే టైంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా పుష్పాలు వచ్చేటటువంటి సమయంలో వర్షాలు పడకూడదు. సో అలాంటి పంటలకి సరిగా ఫ్లవరింగ్ వచ్చే టైంలోనే భారీ వర్షాలు కురుస్తూ ఉంటాయి. సో వెంటనే సెట్ అవ్వదు, ఆ తర్వాత దిగుబడులు తగ్గిపోతాయి. ఇలాంటి నష్టాలు కూడా చాలావి జరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఏ విధమైన నష్టాలు వస్తాయి అనేటువంటిది చెప్పారు. సో బాష్పీభవన నష్టాలు తగ్గించుకోవడం కోసం మనం గాలి నిరోధకాలను మనం పెంచుకోవాలి. గాలి నిరోధకాలు అది బాగా కొంచెం గుర్తుపెట్టుకోండి. ఈ బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో నైరుతి ఋతుపవనాలు, ఈశాన్య ఋతుపవనాల టైంలో అల్పపీడనాలు అనేవి బాగా కామన్ అన్నమాట. తీవ్రమైనటువంటి గాలులతో భారీ వర్షాలు పడుతూ ఉంటాయి. విపరీతంగా పంట మరియు ఆస్తి నష్టాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. పిడుగులు పడుతూ ఉంటాయి. పిడుగుల వల్ల కూడా అపారమైనటువంటి నష్టము జరుగుతూ ఉంటుంది. సో సరిపడ్డ తేమ ఉన్నప్పుడు పడే వర్షాలు, వడగళ్ల వానలు, తేమ లేనప్పుడు ధూళితో కూడినటువంటి గాలులు విపరీతమైనటువంటి వేగంతో వీచి అపారమైన నష్టాన్ని, ఇవన్నీ మనకు తెలిసినవే. వడగళ్ల వానల వల్ల ఆకులన్నీ కూడా చిరిగిపోతాయి అన్నమాట. సరే, మనకి పంటలకు సంబంధించినటువంటి మొక్కలు పెద్ద పెద్ద ఆకులు ఉండేటువంటి పంటలు అయితే ఆకులు మధ్యలో చిరిగిపోతూ ఉంటాయి. మొక్క దాని స్వరూపాన్ని అనేది కోల్పోతూ ఉంటుంది. సో ఈ విధంగా చాలా నష్టం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఓకే, అలాగే శీతల పవనాల విషయానికి వస్తే ఏంటంటే అక్కడ ఉత్తర భారతదేశంలో కనుక ఇవి వస్తూ ఉంటాయి. పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్ ఇటువంటి ప్రాంతాల్లో -డిగ్రీల్లో ఉంటాయి ఉష్ణోగ్రతలు. కాబట్టి డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు కూడా ప్రతి నెల 10 నుంచి దాదాపుగా ప్రతి నెల 10 నుంచి 20 రోజులు దాదాపుగా అతి స్వల్పంగా -డిగ్రీల కూడా నమోదవుతూ ఉంటాయి. ఓకే, -డిగ్రీల సెల్సియస్లు ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి అన్నమాట, -డిగ్రీలు. సో ఇటువంటి ఈ శీతల పవనాలు అంటారు వీటిని ఏమంటామంటే శీతల పవనాలు అని చెప్తూ ఉంటాం. సో టిబెట్, మంగోలియా ప్రాంతాల్లో వ్యతిరేక తుఫాన్ల వల్ల శీతల పవనాలు వీస్తూ ఉంటాయి. సో శీతల పవనాలు ఓకే, బాగా -డిగ్రీల్లో ఉండేటప్పుడు వీచేటటువంటి గాలుల్ని మనకి ఏమంటామంటే శీతల పవనాలు అంటాం. ఇవి తట్టుకునేటువంటి మొక్కలు ఉంటేనే అవి తట్టుకోగలుగుతుంటాయి. చాలా వరకు పంటలు ఈ శీతల పవనాలని తట్టుకోలేవు అనమాట. సో ఉత్తర భారతదేశంలో ఉండేటువంటి పెంచేటువంటి పంటలు ఈ తట్టుకునేటువంటి శక్తిని కలిగి ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్ ఈ ప్రాంతాల్లో -డిగ్రీల్లో ఉంటాయి కాబట్టి ఉష్ణోగ్రతలు ఎప్పుడు కూడా. దానివల్ల ఇవన్నీ కూడా ఈ శీతల పవనాలు వీస్తూ ఉంటాయి అన్నమాట. అది కూడా పంటలకి హాని చేస్తూ ఉంటాయి. ఉష్ణ పవనాలు అదే దానికి ఆపోజిట్ ఉష్ణ పవనాలు అనమాట. ఈ గాలులు వేసవకాలంలో, ఇప్పుడు మనకి వేసవకాలంలో వీసేటటువంటి ఈ గాలులన్నింటిలోనూ కూడా మనం చూస్తూ ఉంటాం. సో అధిక ఉష్ణోగ్రతలు కలిగి ఉండడం వల్ల పంటలకు హానికరంగా ఉంటూ ఉంటాయన్నమాట. సో ఈ పరిస్థితి మార్చి నుంచి మే నెల వరకు ఉంటుంది. మార్చి నుంచి మే నెల వరకు ఈ పరిస్థితి అనేటువంటిది ఉంటుంది. సో దక్కన్ పీఠభూమి, మధ్య భారతదేశ ప్రాంతాలు ఎక్కువగా ఈ పరిస్థితికి గురవుతూ ఉంటాయి. సో ఉష్ణపవనాలు ఎక్కువగా ఏ ప్రాంతంలో వీస్తాయి అంటే దక్కన్ పీఠభూమి. ఓకే, దక్కన్ పీఠభూమి అని అంటాం దీన్ని. ఓకే, దక్కన్ పీఠభూమి ప్రాంతంలో ఎక్కువగా ఈ ఉష్ణపవనాలు అనేటువంటివి వీస్తూ ఉంటాయి. ఓకేనండి. సో ఇక్కడేంటి బాగా హైయెస్ట్ టెంపరేచర్స్ అనమాట, 40 డిగ్రీల సెంటీగ్రేడ్ అలా అంతకంటే కూడా ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఉంటాయి కదా. దీనివల్ల ఏమవుతుందంటే పూత రాలిపోతుంది, పండ్లు రాలిపోతూ ఉంటాయి. అలాగే చెరువులు, బావులు నీళ్ళన్నీ కూడా అందులో ఉండేటువంటి నీరంతా కూడా ఎండిపోవడం, ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. తాగునీటి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. సో ప్రధానంగా ఏం ఏర్పడుతూ ఉంటాయంటే తాగునీటి సమస్య ఏర్పడుతూ ఉంటుందన్నమాట.
సో ఇది ఉష్ణ పవనాల వల్ల. శీతల పవనాలు అంటే బాగా -డిగ్రీల్లో వీచేటువంటి గాలులు. ఉష్ణ పవనాలు అని అంటే బాగా 40 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటిన తర్వాత వీచేటువంటి గాలులు పూత రాలిపోతుంది ప్రధానంగా. ఎందుకంటే అందులో ఉండేటువంటి పుప్పొడి ఏదైతే ఉంటుందో ఇంత ఉష్ణోగ్రతను తట్టుకోలేదన్నమాట. సో ఆ మొక్కల్లో ఉండేటటువంటి పుప్పొడి మ్యాక్సిమం ఇప్పుడు పోలిన్ బ్లాస్టింగ్ అని అంటాం అనమాట. అంటే ఆ పుప్పొడి అనేటటువంటిది పేలిపోతుంది, పగిలిపోతుంది అనమాట. సో దాని యాక్టివిటీ అంతా కూడా పోతుంది, వంధ్యత్వం ఏర్పడిపోతుంది కంప్లీట్గా. సో అది ఎందుకు పనికి రాకుండా పోతుంది అనమాట. అందువల్ల పూత దగ్గర ప్రాబ్లం వస్తుంది, పండ్లు రాలిపోతాయి, చెరువులు బావుల్లో నీరు ఎండిపోవడం వల్ల ఈ పరిస్థితులన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. 40 డిగ్రీల కంటే ఎక్కువైనప్పుడు పుప్పొడి పనిచేయదు. ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలి, 40 డిగ్రీ. ఎందుకంటే మరి అప్పుడు సమ్మర్ క్రాప్ అని ఒకటి పెంచుతూ ఉంటాం కదా. ఇప్పుడు మొక్కజొన్న అనుకోండి, సరైనటువంటి దాని ఫ్లవరింగ్ వచ్చే టైంలో దాదాపు 35 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్నాయనుకోండి, ఈ ట్యాజులు ఏర్పడిన దాంట్లో ఉండేటువంటి పుప్పొడంతా కూడా పనికి రాకుండా పోతుంది. సో ఆ విధంగా పెంచినటువంటి పంటల్లో మనం చూసినప్పుడు ఆ కండెలు, మొక్కజొన్న కండెలు కనుక మనం చూస్తే కనుక దాంట్లో కేవలం ఒక కండిలో మొత్తం గింజలన్నీ ఉండాలి కదా, అలా ఉండకుండా అక్కడక్కడ గింజలు సెట్ అవుతాయి అన్నమాట. ఎందుకు? ఆడ పుప్పొడి సరిగ్గా వినియోగించకపోవడం వల్ల అలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఉష్ణ పవనాలు దానికి కారణం. ఓకే, దానికి కారణం ఏంటంటే ఉష్ణ పవనాలు అనమాట. అత్యధిక లేకపోతే సరిపడా లేనటువంటి సూర్యరశ్మి. సో అత్యధిక సూర్య వికిరణము, నేల ఉష్ణోగ్రత, గాలి ఉష్ణోగ్రతలు ఇవన్నీ పెరుగుతాయి. మొక్కల నుంచి బాష్పీభవనం, బాష్పోత్సేక నష్టాలన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. సో మొక్కలకు నీరు నేల నుంచి అందక, మొక్కకి నీరు అందకపోవడం వల్ల ఏమవుతుంది, అక్కడ మొక్కలన్నీ కూడా ఆ నీరంతా కూడా ఆర్చుకుపోవడం వల్ల చనిపోవడం జరుగుతుంది. పాలు పోసుకునే దశలో ఉండేటువంటి గింజలు ముడతలు ఏర్పడి గింజలు బరువు తగ్గి దిగుబడి అంతా కూడా తగ్గుతూ ఉంటుంది. ఇదంతా కూడా అత్యధిక సూర్యరశ్మి కానీ, సరిపడినంత సూర్యరశ్మి లేకపోవడం కానీ, ఇలాంటివి జరిగినప్పుడు ఇదంతా కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, తీవ్రమైనటువంటి గాలులు, ఉష్ణ లేదా శీతల పవనాల తాలూకు నష్టాలే దీనికి కూడా వర్తిస్తూ ఉంటాయి. ఇది ఒక ప్రశ్న అన్నమాట. ఇక్కడ ఉండేటువంటి 7 పాయింట్లు ఉన్నాయి కదా, ఈ ఫస్ట్ ఇయర్లో ఉండేటువంటి వాళ్ళకి ఇది ఒక ప్రశ్న. దీన్ని అక్కడ మనం వివరించి సైడ్ హెడ్డింగ్స్ అన్ని 6-7 సైడ్ హెడ్డింగ్స్ పెట్టి రాయాల్సి ఉంటుందన్నమాట. ఏంటి దీనికి ఇప్పుడు చెప్పుకున్నదంతా కూడా ఒక ప్రశ్న, దీనికి ఆన్సర్ రాయాలి. ఏంటి ప్రశ్న ఇస్తారు అని అంటే ఇదే, ఈ హెడ్డింగే దీనికి ఒక ప్రశ్న అన్నమాట. ఏంటి? వాతావరణంలో అసాధారణ పరిస్థితులు పంటల పెరుగుదలపై ప్రభావాలను గురించి వివరించండి. ఓకే, 6 మార్కుల ప్రశ్న. వాతావరణంలో అసాధారణ పరిస్థితులు లేకపోతే పంటల పెరుగుదలపైన వాతావరణం యొక్క అసాధారణ పరిస్థితులను గురించి వివరించండి. ఇలాగ మనకి ప్రశ్నలు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో అవి మనము చూసుకుంటూ ఉండాలి. పంటలను నష్టపరిచే ప్రధాన వాతావరణ పరిస్థితులనే, మార్పులనే అసాధారణ పరిస్థితులని పిలుస్తూ ఉంటాం. సో ఇక్కడ మనకి ఏదైతే 7 పాయింట్స్ ఇచ్చారో 7 పాయింట్స్ రాస్తే మీకు ఒక 6 మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక ప్రశ్నని పెట్టుకోండి. అలాంటివన్నీ కూడా మనకి ఫైనల్ ఎగ్జామ్లో అడగడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఈ సైడ్ హెడ్డింగ్స్ అన్నీ పెట్టుకోవాలి. సైడ్ హెడ్డింగ్స్లో పెట్టి కనీసం ఒక 3-4 లైన్స్ అయినా మీరు సరైన సమాచారం రాయగలిగితే అక్కడ మీకు 6 మార్కులకి కనీసం 5 మార్కులైనా పడడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, అర్థమవుతుందండి? రైట్, ఇంకొక ఇంపార్టెంట్ లెక్చర్లోకి మనం వెళ్ళిపోదాం. ఇదేంటంటే ఈ లెక్చర్ ఏంటంటే లెక్చర్ నెంబర్ 14. సో లెక్చర్ నెంబర్ 14 ఏంటిది? భవిష్య వాతావరణ సూచన. లెక్చర్ నెంబర్ 14 వచ్చేసరికి ఏంటంటే భవిష్య వాతావరణ సూచన. సో ఇది ఒకసారి మనం చూద్దాం. సో వెదర్ ఫోర్కాస్టింగ్. ఓకే, ఓకేనండి. సో ఫాలో అవుతున్నారా పిల్లలందరూ కూడా? సో అందరూ ఇప్పుడు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అందరికీ నేను చెప్తున్నాను ఏంటంటే మీరు అలా ఈ క్లాస్ అయినంత వరకు మీరు ఉండాల్సిందే. చాలామంది ఏంటంటే ఇంకా ఒక గంట సేపు ఉంటున్నారు. ఆ గంట అయిపోయిన తర్వాత మరి అంత ఓపిక అవన్నీ ఉండట్లేదు అనుకుంటా. మొత్తం మీద ఏమవుతుందంటే వెళ్ళిపోతున్నారనమాట. అలా అయితే ఎలా మరి? ఉండాలి కదా, క్లాస్ మొత్తం వినండి, వింటేనే మీకు ఇదవుతుంది. సో
సో అంటే మనకి అక్కడ చాలా రకాలైనటువంటి ఇవన్నీ ఉంటాయి, అంటే డైవర్షన్స్ బోల్డ్ ఉంటాయి అనమాట. ఎందుకంటే మీరు అనేకమైనటువంటి వాట్సాప్ గ్రూపుల్లో ఉంటారు, లేకపోతే ఏవేవో టెలిగ్రామ్ గ్రూపుల్లో ఉంటారు, బోల్డ్ అంత యాక్టివిటీ ఉంటుంది అక్కడ. సో అన్నీ కూడా వదిలేసుకుంటేనే మీకు ఏదైనా ఒకటి వస్తుంది, లేకపోతే మైండ్ మీకు ఒక ఇదైపోద్ది అనమాట. ఎప్పుడైతే మీరు వాటన్నిటిలోనూ మీరు ఫాలో అవుతూ వెళ్తున్నారో ఆటోమేటిక్గా మైండ్ అనేటువంటిది డైవర్ట్ అయిపోద్ది. ఎక్కడో ఒక ప్రశ్న, అది ఎక్కడుందో మీకు అర్థం కాదు, ఏంటి తెలీదు. కాబట్టి థియరిటికల్గా మొత్తం అంతా కూడా మీరు ఖచ్చితంగా చదువుకున్నప్పుడు మాత్రమే అగ్రిసెట్ ఎగ్జామ్లో మీరు పక్కాగా రాయగలుగుతారు తప్ప ఊరికే అక్కడక్కడ కొద్దిగా ఏవో 4 బిట్స్ తెలుసుకుని అగ్రిసెట్ రాద్దామని మాత్రం ప్రిపేర్ అవ్వకండి. అలా వేసినందువల్ల అలా మీరేమీ కూడా అంటే సరైనటువంటి పెర్ఫార్మెన్స్ మీరు ఇవ్వలేరు అనమాట. ఓకే, అది సంగతి. రైట్. సో లెక్చర్ నెంబర్ 14 మనం కనుక చూస్తే ఏంటంటే భవిష్య వాతావరణ సూచన, వెదర్ ఫోర్కాస్టింగ్ అని చెప్తా ఉంటాము. సో ఏంటి వెదర్ ఫోర్కాస్టింగ్, ఇవన్నీ కూడా ఒకసారి మనం చూద్దాం. సో భవిష్యత్తు ముందుగా రాబోయేటటువంటి రోజుల్లో జరిగేటువంటి వాతావరణ మార్పులు, సో వాతావరణ మార్పుల్ని అంచనా వేయడాన్ని మనకేమంటారంటే భవిష్య వాతావరణ సూచన అని అంటున్నాం. సో దాన్ని అంచనా వేసుకొని దాని గురించి మనము మాట్లాడుకునేటటువంటి విధానం అన్నమాట. సో వాతావరణ మార్పులను అంచనా వేయడాన్నే భవిష్య వాతావరణ సూచన అని మనం పిలుస్తూ ఉంటాం. సో ఈ వాతావరణం ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది, ఎప్పటికప్పుడు ఈ మార్పులన్నీ కూడా సంభవిస్తూ ఉంటాయి, గంటకి మారిపోతుంటుంది, లేకపోతే నిమిషానికి కూడా ఇవన్నీ కూడా మారిపోతూ ఉంటాయన్నమాట. సో దీన్నే మనం భవిష్య, అందువల్ల ఎప్పటికప్పుడు వాటిని మనం అంచనా వేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి. కాబట్టి భవిష్య వాతావరణ సూచన అంటాము. ముందుగా తెలుసుకోవడం ద్వారా మనం కొన్ని రకాలైనటువంటి మార్పులు చేసుకోవచ్చు. ఏదైనా పంటలు పండించేటప్పుడు ముందు జాగ్రత్తలు తీసుకోవచ్చు అన్నమాట. ఈ భారతదేశంలో భవిష్య వాతావరణ సూచనలు ముందుగా భారత వాతావరణ విభాగము, ఓకే, భారత వాతావరణ విభాగం వాళ్ళు చేస్తారు. ఎవరు ఈ వెదర్ ఫోర్కాస్టింగ్ అనే దాన్ని ఎవరు చేస్తారని అంటే భారత వాతావరణ విభాగము, ఐఎండి అని అనుకుంటాం కదా, వాళ్ళు అనమాట. వీళ్ళు చేస్తారు. ఈ సూచనలన్నీ కూడా ఎక్కడెక్కడ ఇస్తూ ఉంటారు అని అంటే రేడియోల్లో, టీవీల్లో, ఎక్కడైతే వార్తాపత్రికల ద్వారా అవన్నిటిని కూడా ముందుగా మనకి తెలియజేస్తూ ఉంటారు. ప్రస్తుతం బాగా ఈ శాస్త్ర పరిజ్ఞానం అంతా కూడా బాగా ఇదవడం వల్ల ఏంటంటే శాటిలైట్ల సహాయంతో, ప్రధానంగా ఏంటంటే శాటిలైట్ల సహాయంతో రాబోయేటటువంటి మార్పులన్నింటినీ కూడా ముందుగానే అంచనా వేసి చెప్తున్నారు. ఎప్పటికప్పుడు డేటాలు అందరికీ కూడా ఎక్కడికక్కడికి డేటా వెళ్ళిపోతుంది క్షణాల్లో. అన్ని ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ ఇలాంటివన్నీ కూడా పెట్టడం ద్వారా ఏంటంటే ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ అని పెట్టడం ద్వారా ఇప్పుడు ఒక్క చినుకు పడింది అని అంటే ఇమీడియట్గా అది రికార్డ్ అయ్యి ఇదిగో ఈ ప్రదేశంలో ఇంత వర్షం పడింది అని చెప్పేసి ఐఎండికి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. కాబట్టి ప్రతి క్షణం కూడా ఈ సమాచారాన్ని వెంటనే సేకరిస్తూ ఉంటారు. దాన్ని బట్టే ఎప్పటికప్పుడు యాక్యురేట్గా ఈ సమాచారాన్ని ఇస్తూ ఉంటారు. పాత రోజుల్లో మనకు తెలిస్తే ఏంటంటే రాగల 24 గంటల్లో వర్షాలు చెదురుమదురుగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి ఇలా చెప్తూ ఉంటారు. వాళ్ళు చెప్పినప్పుడు ఎప్పుడు కూడా మనకి వర్షాలు అనేవి పడుతూ ఉండవు అనమాట. దానివల్ల దాని మీద బోల్డ్ అన్ని జోక్స్, సినిమాల్లో కూడా చాలా జోక్స్ ఇలాంటివన్నీ కూడా తయారు చేశారు కదా. కాబట్టి ఏంటంటే ఎప్పుడైతే ఈ వాతావరణాలు అంటే పాత రోజుల్లో ఎలా ఉండేది, యాక్యురసీ ఉండేది కాదు. సపోజ్ ఈరోజు వర్షాలు పడతాయని అంటే ఖచ్చితంగా వర్షాలు పడేది కాదు ఆ రోజుల్లో. కాబట్టి ఎవ్వరికి 99% రేడియోల్లోనూ టీవీలోనూ చెప్పేటువంటి వాటి మీద ఎలాంటి నమ్మకం కూడా ఉండేది కాదనమాట. కాకపోతే ఇప్పుడు ఈ యాక్యురసీ బాగా పెరిగిన తర్వాత ఎంత బాగా చెప్తున్నారంటే ఇప్పుడు ఇంకొక గంటలో పిడుగులు పడతాయి చెప్తున్నారు, మరొక అరగంటలో భారీ వర్షం కురవచ్చు, ఈ పర్టికులర్ ఏరియాస్లో భారీ వర్షాలు కురుస్తాయి కాబట్టి జాగ్రత్త పడండి, పిడుగులు పడతాయి జాగ్రత్త పడండి, ఇంత వర్షం పడవచ్చు, ఈరోజు మధ్యాహ్నం గాలి గన్నారావా అలాగా ఇంత వర్షం పడవచ్చు ఇలాగా అని చెప్పేసి మనకు ముందుగానే హెచ్చరిస్తూ ఉంటారనమాట. అదే అంత పాసిబిలిటీ వచ్చింది ఇప్పుడు, ఎందుకంటే ఈ ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ పెట్టుకున్నారు ఎక్కడికక్కడ. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రదేశంలో ఏ క్షణంలో ఏమేమి జరుగుతుంది, ఎంతెంత టెంపరేచర్ రికార్డ్ అవుతుంది, ఏ ప్రదేశాల్లో మేఘాలు ఆవరించి ఉన్నాయి, ఆ ప్రదేశాల్లో వర్షాలు పడడానికి ఉంది, ఎక్కడ ఈ క్యూములోనింబస్ మేఘాలు ఎక్కడెక్కడ ఉన్నాయి,
ఇంకా పిడుగులు పడేటువంటి పరిస్థితులు ఎక్కడెక్కడ ఉన్నాయి అంతా కూడా మొత్తం మీద కంప్యూటర్స్ ద్వారా మొత్తానికి అంతా కూడా సేకరించుకుని ఏ క్షణంలో ఎలా ఉంటుంది అనేటువంటిది అంతా కూడా మనకి ఇప్పుడు చెప్పేటటువంటి టెక్నాలజీ బాగా పెరిగింది. గత 20 ఏళ్ళు 30 ఏళ్ళ క్రితంతో మనం పోల్చుకుంటే బాగా టెక్నాలజీ అనేది వచ్చిందనమాట. దీన్ని వెదర్ ఫోర్కాస్టింగ్ అని మనం చెప్తా ఉంటున్నాం. సో ఈ దీంట్లో వాతావరణ సూచన రకాలు కనుక మనం చూస్తే ఏంటంటే 3 రకాలుగా మనం దీన్ని చెప్పుకోవచ్చు అనమాట. సో ఏంటి వాతావరణ సూచన రకాలు? 3 రకాలు ఏంటంటే స్వల్పకాల పరిధి ఒకటి, అలాగే మధ్యకాలం ఒకటి, అలాగే దీర్ఘకాల పరిధి అని చెప్పేసి మనం అంటున్నాం. అంటే ఏంటి? షార్ట్ రేంజ్ వెదర్ ఫోర్కాస్ట్ అనేది ఒకటి అనమాట. స్వల్పకాల వాతావరణ సూచన షార్ట్ రేంజ్ వెదర్ ఫోర్కాస్ట్ అనేటువంటిది ఒకటి, అలాగే మీడియం రేంజ్ ఒకటి, లాంగ్ రేంజ్ ఒకటి. ఇలాగా వెదర్ ఫోర్కాస్టింగ్ అంతా కూడా మనకి చేస్తూ ఉంటారనమాట. ప్రస్తుతం వాతావరణ డేటా ఏదైతే ఉంటుందో దాన్ని అనుసరించి రోజువారీ చేసే సూచనలన్నింటినీ కూడా ఏమంటారంటే స్వల్పకాల పరిధి వాతావరణ సూచనలు అని పిలుస్తూ ఉంటారు. సో రోజువారీ చేసే వాతావరణ సూచనలన్నింటినీ కూడా స్వల్పకాల పరిధి వాతావరణ సూచనలు అని పిలుస్తూ ఉంటారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. రోజువారీ డైలీ చేసేటటువంటి వీటన్నిటిని కూడా స్వల్పకాల పరిధి వాతావరణ సూచనలను వీటిని పిలుస్తూ ఉంటారనమాట. సో ఎన్ని గంటల ముందుగా రిలీజ్ చేస్తారు ప్రతిదానికి మూడింటికి కూడా ఒక టేబుల్ ఒకటి వేసుకొని దాని గురించి దాని ముఖ్యమైన పాయింట్, అలాగే ఎన్ని గంటలకి ముందుగా విడుదల చేస్తారు, ఇలాగ ఈ పాయింట్స్ అన్ని వచ్చిన టేబుల్లోకి రాసుకుంటే మంచిదన్నమాట. స్వల్పకాల పరిధి వాతావరణ సూచన 12 నుంచి 48 గంటల్లో రిలీజ్ చేస్తారు అంటే ఈ సూచన. ఓకే, తర్వాత అల్పపీడనాలు వంటి పెద్ద మార్పులను 48 నుంచి 72 గంటల ముందుగానే తెలియజేస్తూ ఉంటారు. సో 12 నుంచి 48 గంటల ముందుగా ఇవి విడుదల చేస్తారు. ఏదైనా అల్పపీడనము, తుఫాన్లు ఇలాంటివి ఏదైనా ఏర్పడేటటువంటి పరిస్థితులు ఉన్నాయనుకోండి, అప్పుడైతే కనీసం 48 నుంచి 72 గంటలు. 48 గంటలు అంటే 2 రోజులు, 72 గంటలు అంటే 3 రోజులు. ఓకే, ఈ 3 రోజులు ముందుగానే మనకి చెప్తా ఉంటారు. వచ్చే 3 రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుంది కాబట్టి సముద్రంలో చేపలు పట్టేటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఇంకో రోజు అయిపోయింది అనుకోండి, అల్పపీడనం ఏర్పడింది కాబట్టి చేపలు పట్టేటువంటి వాళ్ళు సముద్రంలోకి వెళ్ళొద్దు. ఇంకా దాని ఇంటెన్సిటీ బాగా పెరుగుతుంది అనుకోండి. సపోజ్ మొన్న హుదూద్ తుఫాన్ లాంటివి వచ్చాయి కదా, ఇలాంటి తుఫాన్లు వచ్చేటప్పుడు ఇంకా తెలుస్తూ ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ మన విశాఖపట్నం వెళ్ళినప్పుడు విశాఖపట్నంలో మీరు చూసేటట్టయితే ఈ కైలాసగిరి ప్రాంతానికి కనుక కొండ మీదకి మీరు వెళ్ళేటట్టయితే అక్కడ ఒక రాడార్ వ్యవస్థ అనేటువంటిది ఒకటి ఉందన్నమాట. సో వాతావరణంలో వచ్చేటువంటి మార్పులన్నింటినీ కూడా అక్కడ అంచనా వేసేటటువంటి ఒక రాడార్ వ్యవస్థ ఒకటి కైలాసగిరి కొండల మీద ఉంది. మీరు అక్కడికి వెళ్ళి చూస్తే ఒక పెద్ద గ్లోబ్ లాంటిది ఒకటి మీకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో అదొక వాతావరణ వ్యవస్థ అన్నమాట. మనకి హెచ్చరికలు ఎప్పటికప్పుడు జారీ చేస్తూ ఉంటారు. సో హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఇవన్నీ ఎంత పెద్ద తుఫాన్, భారీ తుఫాన్లు వస్తున్నాయి, ఇలాంటివన్నీ విషయాల్ని కూడా అక్కడ మనకి చెప్తా ఉంటారు అనమాట. ముందుగానే అంచనా వేసి చెప్తా ఉంటారు. సో అలాగా ఈ స్వల్పకాల పరిధి వాతావరణ సూచన లేకపోతే షార్ట్ రేంజ్ వెదర్ ఫోర్కాస్ట్ అనేటువంటిది ఎప్పుడంటే మనకి 12 నుంచి 48 గంటలు, ఒక రోజు లేదా 2 రోజులు ముందుగా చెప్తుంటారు. అదే తుఫాన్లు గట్రా వచ్చే పరిస్థితి ఉంటే కనుక ఒక 2 నుంచి 3 రోజులు ముందుగానే మనకి ఇంటిమేట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, అది స్వల్పకాల పరిధి వాతావరణ. గంటలు ఇంపార్టెంట్ అండి. ఎన్ని గంటల ముందుగా చెప్తారు ఆ గంటలు ఇంపార్టెంట్. అది ప్రతిరోజు చేసేటువంటి వాతావరణ సూచన ఏమంటారంటే స్వల్పకాలది వాతావరణ సూచన. సో నీటిని సరఫరా చేసే ఇంజనీర్లు, నౌకాయానము, విమాన పైలట్లు, తుఫాన్లు, భారీ వర్షాల సందర్భంగా జాగ్రత్త ఎవరెవరికి ఉపయోగపడుతుంది? ఇలా డైలీ ఒక వాతావరణ సూచన విడుదల చేయడం ఎవరెవరికి ఉపయోగపడుతుంది? ఇంజనీర్స్ కొంతవరకు ఉపయోగపడుతుంది, నీటిని సరఫరా చేసేటువంటి ఇంజనీర్స్కి ఉపయోగపడుతుంది. ఆ తర్వాత ఏంటంటే నౌకాయానము మరియు విమాన పైలట్లు ఇవి ఉంటాయి కదా. సో షిప్స్లో వెళ్ళేటువంటి వాళ్ళు, అలాగే విమానాలకు సంబంధించినటువంటి పైలట్స్ ఉంటారు, వాళ్ళకి వాతావరణం ఎలా ఉంటుంది ఏంటనేటువంటిది తెలుస్తూ ఉంటుంది అనమాట. భారీ వర్షాల సందర్భంగా జాగ్రత్తలు తీసుకోవడానికి బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. భారీ వర్షాలు కురిసేటప్పుడు ఈ వర్షాలు సందర్భంగా జాగ్రత్తలు తీసుకోవడానికి మనకి బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఇది స్వల్పకాల వ్యవధి. నెక్స్ట్ వన్ ఏంటంటే మధ్యకాల వ్యవధి, మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్ట్. సెకండ్ వన్ ఏంటంటే మీడియం రేంజ్ అనమాట. ఇదేంటంటే 2 నుంచి 4 వారాలు. ఇంతకుముందు మనం చూసినప్పుడు ఏంటంటే గంటల్లో ఇచ్చారు కదా, 2 నుంచి 4 వారాలు ముందుగానే వేస్తూ ఉంటారు. దాన్ని మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్ట్ అని పిలుస్తూ ఉంటారు. ఓకే, మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్ట్ అని పిలుస్తూ ఉంటారు. 2 నుంచి 3 రోజుల నుంచి, అంటే రేంజ్ మీరు గుర్తుపెట్టుకోండి, 3 days అనమాట.
3 డేస్ నుంచి 2 నుంచి 4 వారాలు. ఓకే, ఇలా ఉంటాయి. తర్వాత వచ్చేసరికి ఏంటంటే దీర్ఘకాల పరిధి సూచనలు, లాంగ్ రేంజ్ వెదర్ ఫోర్కాస్ట్ అని చెప్తూ ఉంటాం అనమాట. సో లాంగ్ రేంజ్ వెదర్ ఫోర్కాస్ట్ అని చెప్తూ ఉంటాం. ఇదేంటిది, వివిధ ప్రాంతాల్లో 5-6 నెలల ముందుగా సాధారణ శీతోష్ణ స్థితి పరిస్థితుల మార్పులు, తర్వాత 6 నెలల కాలానికి వచ్చేటువంటి సూచనలు ఇవ్వడానికి ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. సో 4 వారాలు దాటి నెలలు, ఒక సీజన్, ఒక సంవత్సర కాలానికి చేసే అంచనాలు దీర్ఘకాల సూచనలు. అంటే ఎంతది, ప్రతిరోజు కాకుండా ఏం చేస్తారనమాట, ఒక సీజన్ తీసుకుంటారు, ఈ సీజన్లో ఇలా ఉంటుందని చెప్తా ఉంటారు. లేకపోతే ఒక సంవత్సర కాలానికి మొత్తానికి కూడా ఇచ్చేటటువంటి సూచన దీర్ఘకాల పరిధి సూచన. సో 5-6 నెలల ముందే అక్కడ ఉండేటువంటి పరిస్థితులు ఇవన్నీ చూసేసి నెక్స్ట్ ఎలా ఉంటుంది అనేటువంటిది అంతా చెప్తూ ఉంటారు. తర్వాత 6 నెలల కాలానికి సూచనలు ఇవ్వడానికి ఇది బాగా ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. తర్వాత మనం చూస్తే వాతావరణ సూచనలు చేసేటటువంటి సంస్థ. ఓకే, వాతావరణ సూచనలు చేసేటటువంటి సంస్థలు మనం చూస్తే కనుక అన్ని దేశాలలో వాతావరణ మూలకాలకు విలువలు కేటాయించడానికి అంతర్జాతీయంగా ఆమోదించినటువంటి పద్ధతులు ఉంటాయి, కోడ్లు ఉంటాయి. ఇవన్నీ కూడా ఇక్కడ మనకి ఉంటూ ఉంటాయి. సో భారత వాతావరణ విభాగం, ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్, IMD. ఓకే, ఇది 1875, ఇంపార్టెంట్ బిట్ ఇది, 1875 పూనాలో నెలకొల్పబడింది. గుర్తుపెట్టుకోండి, ఇది జనరల్గా మనకు అడుగుతుంటారు అనమాట. అందరూ మీరు కూడా ఇలాంటివే చదువుతూ ఉంటారు. భారత వాతావరణ విభాగము IMD అనేటువంటిది 1875లో పూనాలో నెలకొల్పబడింది. ఇవన్నీ ఇయర్ ఇంపార్టెంట్. IMD అంటే ఏంటో ఇంపార్టెంట్, పూనా అనేటువంటి ప్లేస్ ఎక్కడ అనేటువంటిది ఇంపార్టెంట్ అనమాట. పూనాలో నెలకొల్పబడింది. సో ఇది దేశవ్యాప్తంగా ఉండేటటువంటి వాతావరణ పరిశీలన కేంద్రాల డేటా అంతటినీ కూడా ఇది సమన్వయం చేస్తూ ఉంటుంది. ఓకే, సో ప్రతి ప్రదేశంలో కూడా వాతావరణం ఫోర్కాస్టింగ్ సెంటర్స్ అన్ని కూడా పెట్టుకుంటూ ఉంటారు. పరిశోధనా స్థానాల దగ్గర ఖచ్చితంగా ఒక వెదర్ స్టేషన్ అనేటువంటిది ఉంటుంది. మండల కేంద్రాల్లో ఉంటాయి. ప్రతి మండలం, మన మండలాలు తీసుకుంటే ప్రతి మండల కేంద్రంలోనూ కూడా ఉంటాయి. అలాగా ప్రతి చోట కూడా ఇవన్నీ కూడా పెట్టేసి ఉంచుతారు అనమాట. కాబట్టి భారత వాతావరణ విభాగానికి ఎప్పటికప్పుడు సమాచారం వెళ్తూ ఉంటుంది. పాత రోజుల్లో ఏం చేసేవాళ్ళు అంటే ఈ వెదర్కి సంబంధించినటువంటి డేటా అంతటిని కూడా జిల్లాకి పంపిస్తూ ఉండేవారు అనమాట. అక్కడ ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటే వాళ్ళకి పంపించేస్తూ ఉండేటువంటి వారు ఈ డేటా అంతా కూడా. ఈరోజు ఇంత వర్షం పడింది, ఓ టెలిగ్రామ్ ఇచ్చి పంపిస్తూ ఉండేవాళ్ళు. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏంటంటే ఎప్పటికప్పుడు మెసేజెస్ పంపిస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా ఎవరు ఏం రిపోర్ట్ చేయనవసరం లేదు, ఆటోమేటిక్గా వెదర్ స్టేషనే మొత్తం అక్కడ ఉండే డేటా అంతటిని కూడా శాటిలైట్ ద్వారా కూడా మొత్తం ఫైనల్గా అక్కడికి పంపించేస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి ఇటువంటి టెక్నాలజీస్ అన్నీ కూడా ఇప్పుడు రావడం వల్ల యాక్యురసీ బాగా పెరిగింది. అప్పటికి ఇప్పటికీ కూడా యాక్యురసీ బాగా పెరిగింది అనమాట. సో ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్, ఓకే, IMD 1875 పూనాలో నెలకొల్పబడింది. సో దేశంలో సుమారు 500 పరిశీలన కేంద్రాలు పనిచేస్తున్నాయి. వ్యవసాయదారుల అవసరాలకు, పంట వాతావరణ సంబంధాలపైన పరిశోధనలకు కూడా ఈ భారత వాతావరణ విభాగం 1932లో ఇయర్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. 1932లో ఏం చేసిందంటే అది వ్యవసాయ పరిశీలన కేంద్రాలని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం 125 మొత్తం ఉన్నటువంటి ఇది చూడండి, 125 ఉన్నాయి ఇవి వ్యవసాయ వాతావరణ పరిశీలన కేంద్రాలు. ఇవి ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుంటాయి? IMD ఆధ్వర్యంలో ఇవి పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. రైట్, 21 వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో 21 వ్యవసాయ పరిశోధన సంస్థల్లో ఏర్పాటు చేయడానికి ఐకార్, అంటే మనం భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి అనుకున్నాం కదా, ఐకార్ అనేటువంటిది 52 వ్యవసాయ వాతావరణ పరిశోధన కేంద్రాలని కూడా ఏర్పాటు చేసింది. వ్యవసాయ వాతావరణ పరిశోధన కేంద్రాలు. సో వ్యవసాయ వాతావరణ పరిశోధన కేంద్రాలన్నది ఏర్పాటు చేసింది అన్నమాట. ఓకే, వాతావరణ పరిశీలన కేంద్రాల నుంచి వివిధ ఇవన్నీ నెంబర్స్ అన్ని ఇంపార్టెంట్, ఇయర్స్ అన్ని ఇంపార్టెంట్. ఎన్ని వాతావరణ పరిశీలన కేంద్రాలు, వాతావరణ ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా మనకి ఇంపార్టెంటే. 1932లో వ్యవసాయ పరిశీలన కేంద్రాలను ఎన్ని ఏర్పాటు చేశారు, అలాగే ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? వ్యవసాయ పరిశీలన కేంద్రాలు ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1932. ఎవరు ఏర్పాటు చేశారు అంటే IMD వాళ్ళు ఏర్పాటు చేశారు. ఓకే. తర్వాత మనము ఇంకా చూసుకుంటే ఏంటంటే 21 వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో 21 వ్యవసాయ పరిశోధన సంస్థలు కూడా ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగిందన్నమాట. సో వాతావరణ పరిశీలన కేంద్రాల నుంచి వివిధ వాతావరణ కారకాలపైన డేటా ఆధారంగా
ఈ సూచనలు, హెచ్చరికలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. చెన్నై, నాగ్పూర్, ముంబై, ఢిల్లీ, కలకత్తాలో ఉండేటువంటి 5 ప్రాంతీయ వాతావరణ సూచనా కేంద్రాలు. ఇది చూసుకోండి, ఇవన్నీ రాసుకోవాలన్నమాట మనం. ప్రాంతీయ వ్యవసాయ వాతావరణ సూచనా కేంద్రం, ప్రాంతీయ వాతావరణ సూచనా కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయని అంటే చెన్నై, నాగపూర్, ముంబై, ఢిల్లీ, కలకత్తా. చెన్నై, నాగపూర్, ముంబై, ఢిల్లీ, కలకత్తాలో ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ఆకాశవాణి అలాగే టీవీ ద్వారా కూడా ఇవన్నీ కూడా ఈ సూచనలన్నీ కూడా ప్రసారం చేస్తూ ఉంటారు. తర్వాత ఏంటంటే సినాప్టిక్ చార్ట్. సినాప్టిక్ చార్ట్ అంటే ఏంటో ఒకసారి మనం చూద్దాం. వివిధ వాతావరణ కేంద్రాల నుంచి సేకరించబడిన వాతావరణ విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని పూణేకి పంపిస్తూ ఉంటారు. టెలిగ్రామ్ ద్వారా పంపిస్తారు. ఇక్కడ కూడా ఇచ్చారు, టెలిగ్రామ్ ద్వారా పంపిస్తూ ఉంటారు అన్నమాట. అంటే ఇప్పుడు కొంచెం ఈ సిస్టమ్ మారిపోయిన, టెలిగ్రామ్ ఇప్పుడు లేదు కాబట్టి. అంటే టెలిగ్రామ్ అంటే మీకు తెలిసిన టెలిగ్రామ్ ఏంటంటే మన మొబైల్లో ఉండేటువంటి అప్లికేషన్, ఆ టెలిగ్రామే మీకు తెలుసు. కానీ అది టెలిగ్రామ్ అనేటువంటిది ఒకటి ఉండేదన్నమాట. మనకి ఫోన్ చేసి ఒక టెలిగ్రామ్, ఒక పేపర్ మీద రాసి సమాచారం ఇస్తే టెలిగ్రామ్ పంపిస్తుండేటువంటి వాళ్ళు. సో ఇవన్నీ పూణేకి పంపిస్తుండే. ఇప్పుడు అంతా మారిపోయింది కాబట్టి టెలిగ్రామ్ కాదు, నేరుగానే వెళ్ళిపోతున్నాయి డేటా అంతా కూడా. ఒక గంటలో అందిన సమాచారాన్ని అంతటినీ కూడా అంతర్జాతీయ కోడ్ గుర్తుల ఆధారంగా భారతదేశ పటంలో రేఖా రూపంలో పొందుపరుస్తారు. సో వీటిని సినాప్టిక్ చార్ట్లు అంటారు. సినాప్టిక్ చార్ట్లు అని పిలుస్తూ ఉంటారు అనమాట. సినాప్టిక్ చార్ట్, దీన్ని ఏమంటారంటే సినాప్టిక్ చార్ట్లు అని అంటారు. అలాగే వాతావరణ చార్ట్లు అని కూడా వీటిని పిలుస్తారు అనమాట. వాతావరణ చార్ట్లు లేకపోతే సినాప్టిక్ చార్ట్లు, రైట్. సినాప్టిక్ రిపోర్ట్ అంటే ఇదంతా, ఈ డేటా అంతా కూడా తీసుకెళ్ళి ఒక రూపం, ఒక ఈ భారతదేశ పటంలో తీసుకెళ్లి పెడతారనమాట. ఇక్కడ ఇలా ఉంది, ఎంత పడింది, ఇలా పడింది అని చెప్పేసి దాన్ని సినాప్టిక్ చార్ట్ అనండి. సినాప్టిక్ రిపోర్ట్ ఈ వాతావరణ కేంద్రాలను సేకరించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఏంటంటే కోడ్ రూపంలో అందించేటువంటి నివేదిక ఏదైతే ఉంటుందో దాన్ని మనకి ఏమంటారంటే సినాప్టిక్ రిపోర్ట్ అని అంటారనమాట. సినాప్టిక్ రిపోర్ట్ అని పిలుస్తూ ఉంటారు. కోడ్ రూపంలో నివేదించేటువంటి నివేదికను సినాప్టిక్ రిపోర్ట్ అని పిలుస్తారు. ఓకే, సినాప్టిక్ చార్ట్ ఒకటి, సినాప్టిక్ రిపోర్ట్ ఒకటి. కోడ్ రూపంలో రూపొందించేటువంటి నివేదిక ఏదైతే ఉంటుందో అదేమో రిపోర్ట్ అనమాట. అలాగే దాని అంతటిని కూడా పటంలో చూపెట్టడాన్ని ఏమంటామంటే సినాప్టిక్ చార్ట్ అని మనం పిలుస్తూ ఉంటాం. సినాప్టిక్ చార్ట్ మరియు సినాప్టిక్ రిపోర్ట్ రెండు. దీనివల్ల ప్రయోజనాలు అన్నీ ఇచ్చారు. ఎందుకు అంటే జనరల్ అవి ఉంటాయి. భవిష్య వాతావరణ సూచనల వల్ల ఏంటంటే పంటలు సరిగ్గా పండించుకోవడానికి, ప్లానింగ్ చేసుకోవడానికి. సో వాతావరణ పరిస్థితులు మనకు ముందుగా తెలిసాయి అనుకోండి, తెలిసినటువంటి వాతావరణ పరిస్థితులను బట్టి మనం ముందుగా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ పంట వేసుకోవచ్చా, వేసుకోకూడదా, లేకపోతే ఎప్పుడు వేసుకోవాలి, ఎప్పుడు వేసుకోకూడదు, ఎప్పుడు మనం పొలం తయారు చేసుకోవాలి, ఎప్పుడు మనం పొలం వేసుకోకూడదు. ఇలాగా చాలా విషయాలన్నీ కూడా మనం దీన్ని బట్టి చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. సరైన సమయంలో భవిష్యత్ వాతావరణ సూచనలు మనము చేసినప్పుడు రైతులు త్వరితంగా కొన్ని వ్యవసాయ పనులు చేపట్టి పంటలను సంరక్షించడానికి వీలవుతూ ఉంటుంది, రైట్. ఇవి మొత్తం 14 లెక్చర్స్ అనమాట. ఈ 14 లెక్చర్స్ అంతా కూడా ఒక టైపు. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 14 లెక్చర్స్ ఏవైతే ఉన్నాయో ఈ 14 లెక్చర్స్ అంతా కూడా ఒక టైప్ అనమాట. దీంట్లో మనము ఏంటంటే వాతావరణం గురించి ఇంతవరకు మనం చూసాం. ఓకే, మొట్టమొదట స్టార్ట్ చేసిన దగ్గర నుంచి 14-15 లెక్చర్స్ వరకు మనం చూసినప్పుడు ఏంటంటే వాతావరణం గురించి అంతా కూడా మనం చూడడం జరిగింది. వాతావరణ స్వరూప స్వభావము, ఆ తర్వాత మిగతా వాతావరణ మూలకాలు మనం ఇంతవరకు చూసినటువంటివి అవన్నమాట. కాబట్టి దాని ముందు ఏంటంటే ఈ వాతావరణ మండలాలు, భారతదేశంలోను ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి వ్యవసాయ వాతావరణ మండలాల గురించి చెప్పుకున్నాము. ఇంకా ఇలా వీటన్నిటి గురించి కూడా మనం చెప్పుకోవడం జరిగింది. సో ఇక్కడ వరకు ఒక పార్ట్ అనుకోండి. ఇక్కడి నుంచి వచ్చేదంతా కూడా ఇదన్నమాట. నేలను దున్నుకోవడం ఎలాగా, ఈ పంటలు పండించుకోవడం ఎలాగా, ఈ చేసేటప్పుడు మనం టిల్లేజ్ అంటే ఏంటి, దుక్కు అంటే ఏంటి, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ నుంచి మనకి వస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి జనరల్గా మనము మిగిలినటువంటి ఇంజనీరింగ్లో తెలుసుకుంటాము. అవన్నీ మళ్ళీ ఇక్కడ మనకి రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో మ్యాక్సిమం అవన్నీ కూడా రిపీట్ అవుతూ ఉంటాయి. ఎందువల్ల చేస్తూ ఉంటాం, ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, అలాంటివన్నీ కూడా మనకి ఇక్కడ ఉంటాయి. సో దున్నడంలో ప్రాథమిక దుక్కు అంటే ఏంటి, ద్వితీయ దుక్కు అంటే ఏంటి, ఇలాంటి అంశాలన్నీ కూడా మనకి ఇక్కడి నుంచి వస్తూ ఉంటాయి అన్నమాట. ఇది సెకండ్ పార్ట్. ఇది మనకు ఉండేటటువంటి వ్యవసాయ వాతావరణ మండలాల గురించి, ఓకే, వ్యవసాయ వాతావరణ మండలాల గురించి, ఇంకా వాతావరణం గురించి అంతా కూడా ఈ 14 లెక్చర్స్లో మనకి ఉంటుంది. మన చుట్టూ మనతే భూమిని ఆవరించి ఉండేటటువంటి ఈ వాతావరణం గురించి, వీటన్నిటి గురించి కూడా ఇదంతా కూడా ఇక్కడ చెప్పబడి ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఈ 15 లెక్చర్ నుంచి మళ్ళీ కొత్త పార్ట్ మనకి స్టార్ట్ అవుతుంది. ఓకే, 15 లెక్చర్ నుంచి మనకి ఒక కొత్త పార్ట్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే,
ఇవన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ దీన్ని బట్టి ఏంటంటే ఇప్పుడు మనకు ఉండేటువంటి ఆ సబ్జెక్టు దాన్ని మనం ఎంతవరకు చెప్పుకుంటాం అనే దాన్ని బట్టే ఎన్ని పేజీలు చెప్పామో ఏంటి అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. ఇందాక ఎవరో ఏదో కామెంట్ చూసాను నేను. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే అండి, ఇది పోటీ కాదనమాట. రోజుకి 10 పేజీలు అవ్వగొట్టు లేకపోతే 20 పేజీలు అవ్వగొట్టు మీరే టీచర్లను చెడగొడతా ఉంటారు. నేను ఆల్రెడీ చాలా సందర్భాల్లో చెప్తున్నాను అనమాట. ఇన్ని పేజీలు అవ్వగొట్టు అన్ని పేజీలు అదేంటంటే ఈ పేజీలు అవ్వగొట్టడం అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే సబ్జెక్ట్ తాలూకు దాని ఇంపార్టెన్స్ని బట్టి ఆధారపడి ఉంటుంది అనమాట. కొన్ని అంశాలు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి, కొన్ని అంశాలు మనము సులువుగా చెప్పుకోవచ్చు. అది పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి అంశాలు ఉండవు, ఎందుకంటే ఆల్రెడీ 2 ఏళ్ళుగా చదువుతూ ఉంటారు కాబట్టి దాన్ని ప్రత్యేకంగా మళ్ళీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటిది అవసరం ఉండదు. మిగిలినటువంటి అంశాలు ఏవైనా ఉండేటప్పుడు, కొంచెం ఇంపార్టెంట్ అంశాలు ఉండేటప్పుడు మనం ఖచ్చితంగా వాటిని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంది. అటువంటిప్పుడు ఎక్కువ టైం పడుతూ ఉంటుంది అనమాట. గంటకి ఇన్ని పేజీలా లేకపోతే అన్ని పేజీలా అని గంటల వారీగా మనం లెక్కలేసుకోకూడదు. ఓకే, గంటల వారీగా లెక్కలేసుకుంటే అది వేరేగా ఉంటుంది అనమాట. ఇన్ని పేజీలు అన్ని పేజీలు అదంతా మీకు కాలేజెస్లో ఈ మధ్యకాలంలో అలవాటైనటువంటి కొత్త ట్రెండ్ అనమాట. ఏంటంటే ఎన్ని పేజీలు అవగొట్టేశారు, కోర్స్ అవగొట్టేశారా లేదా, 60 పేజీలు ఒక్క క్లాస్లో అవగొట్టేస్తే మీకు చాలా గొప్పగా ఉంటుంది. మొత్తం మీద సార్ చాలా బాగా చెప్పారు, 60 పేజీల దీన్ని ఒకే క్లాస్లో అవగొట్టేశారు, మొత్తం చాలా గ్రేట్ అనుకుంటాం. 60 పేజీలు చెప్పిన ఆయనకి ఏమీ ఐడియా ఉండదు, విన్నవాడికి అంతకంటే కూడా ఐడియా ఏది కూడా ఉండదు. కాబట్టే కదా మనము కొత్తగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాబట్టి అయిపోవడం, అవగొట్టేయడం ఇవన్నీ కూడా వదిలేసేయండి, అదంతా మన దీంట్లో ఉండదు. హకీం గారు అంతేనా? అయిపోవడం, అవగొట్టేయడం అది పెద్ద విచిత్రం కాదు. నేను కూడా 1 గంటలో అవగొట్టేయచ్చు, పెద్ద విచిత్రం అయితే ఏం కాదు. కాకపోతే దీనివల్ల ఏం ఉపయోగం మీకు ఉండదు అనమాట. నేను అనేది ఏంటంటే నేర్చుకునేది ఎంతైనా 1 అయినా 2 అయినా 3 అయినా 4 అయినా సబ్జెక్టులు, 3 అయినా 4 అయినా సబ్జెక్టులు మనం అర్థమైనట్టుగా చెప్పాలి. సో పదే చెప్పడం అనేటువంటిది అది మీరు చెప్పకూడదు. అందరూ ఒకలాంటి వాళ్ళు ఉండరు అనమాట. ఇక్కడ క్లాస్ రూమ్లో 60 మంది ఉన్నారంటే క్లాస్ రూమ్లో 60 మందిలో ఎవడో ఒకడో ఇద్దరు టాపర్స్ ఉంటారు, మిగిలిన వాళ్ళందరూ కూడా మధ్యస్థంగా ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. అందులో ఇంకా కంప్లీట్గా అర్థం కాలేనటువంటి వాళ్ళు, చేసుకోలేనటువంటి వాళ్ళు కూడా ఉంటుంటారు అనమాట. ఇప్పుడు మనం దాదాపు అరౌండ్ 50-60 మంది ఉన్నాం అనుకోండి. ఈ 60 మందిలో అందరూ ఒకేలాగా ఉంటే మీ అందరికీ మొదటి నుంచి 60 వరకు వచ్చేస్తాయి కదండి. ఓకే, మొదటి నుంచి 60 వరకు వచ్చేస్తాయి కదా. కాబట్టి అలాగా ఉండదు ఇక్కడ. వచ్చేయాలి కదా, ర్యాంకులు వచ్చేసేయాలి కదా. అలా రావట్లేదు అంటే దాని అర్థం ఏంటి? అలాగ రావటం లేదు అంటే అర్థం ఏంటనమాట, మీలో చాలా తేడాలు ఉన్నాయి. మనం గ్రహించేటువంటి విధానంలో కూడా చాలా తేడాలు ఉంటాయి. కాబట్టి ఒక క్లాస్లో మనం పాఠం చెప్పేటప్పుడు ఏ విధంగా చెప్తాము అని అంటే ఈ ఫస్ట్ కేటగిరీ, సెకండ్ కేటగిరీస్ అంతా వదిలేసి ఎవరైతే పాఠాన్ని సరిగ్గా అంటే కొంచెం మనకి సరిగ్గా గ్రహించలేనటువంటి స్థాయిలో ఉండేటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని బేస్ చేసుకునే చెప్తూ ఉంటాం ఎప్పుడైనా సరే. అర్థమవుతుందా? సో వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాలనుకునేటప్పుడు 1కి 2 సార్లు కాదు 3 సార్లు అయినా రిపీట్ చేస్తూ ఉంటాం. అలా చెప్పేటప్పుడు ఏమవుతుందంటే మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకా కొద్దిగా ఎక్కువ అర్థం అవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఎన్నిసార్లు మనం రిపీట్ చేస్తే అంత మంచిది అన్నట్టు. ఈ స్టాండర్డ్స్ పెట్టుకొని ఊరికే మీరు అంటే ఇన్నిసార్లు చెప్పుకోవడం, అన్నిసార్లు చెప్పుకోవడం అవన్నీ కాదు. ఎన్ని ఎక్కువ సార్లు చెప్పుకుంటే అంత మంచిది అన్నట్టు. ఓకే, రిపీట్ చేస్తున్నాను ఇంకా మంచిది, నీకు బాగా రివిజన్ అవుతూ ఉంటుంది. సో రివిజన్ అనేటువంటిది అనమాట. రివిజన్ బాగా అవుతుంటే ఎన్నిసార్లు మనం రివిజన్ చేస్తే అంత మనకి బెస్ట్గా ఆ సబ్జెక్ట్ అంతా కూడా గుర్తుంటుంది. సో దీన్ని మనం అర్థం చేసుకోవడానికి ఇవన్నీ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంతే తప్ప పేజీలు లెక్కేసుకుంటే మనకేం రాదు, చివరికి ఆ పేజీలు మిగులుతాయి అంతే, ర్యాంకులు ఏం రావు. అర్థమైందా? ఈ టార్గెట్స్ మిగులుతాయి, పేజీలు చెబుతాయి, ఇవన్నీ కూడా అన్నమాట. కాబట్టి ఇది మీరు చూసుకోండి. ఇవన్నీ ఎలా చెప్పాలనేటువంటిది నాకంతా కూడా ఐడియా ఉంది, నాకెవరు చెప్పాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఎందుకనంటే ఇది చాలా కాలంగా మేము చెప్తున్నాం కాబట్టి ఏ విధంగా ఎక్కువ చెప్పాలో తెలుసు, ఏ విధంగా తక్కువ చెప్పాలో తెలుసు, అది కూడా మనం ఏ విధంగా చెప్తే దీన్ని ఇలా చేస్తామో తెలుసు, అన్నీ కూడా తెలుసు. కాబట్టి మీరు ఆ విషయంగా బాధపడకండి. పరీక్ష ఏదైనా పెడితే దాంట్లో మంచి మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, ఎగ్జామ్స్ పెడుతుంటాం కదా, దాంట్లో టాప్ మార్క్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నించేయండి. అంతే తప్ప ఇవన్నీ కూడా మీరు వాటి మీద ఎక్కువగా పెట్టుకునే అవసరం లేదు, వాటి మీద ఎక్కువ మైండ్ పెట్టుకునే అవసరం లేదు. ఇవన్నీ చేసుకొని అది ఎలా చేయాలి ఏంటనేటువంటిది అంతా తెలుసు అనమాట. ఈ మనుజాన్ ఎవరండి? మీరెవరు అసలు? ఏదేదో మీరు
చెప్పింది వినండి అంతే, దయచేసి అర్థమవుతుందండి. ఇవన్నీ మీకు అవసరం లేదు, అది ఎలా చేయాలనేటువంటిది అంతా కూడా మనం చెప్తూ ఉంటాం. కొత్తగా జాయిన్ అయ్యారా లేకపోతే ఏంటి? రైట్ ఫ్రెండ్స్. ఓకే, జాయిన్ అయితే తెలుసుకోండి. అలా 1 2 రోజులు 3 రోజులు వస్తే మీకు అర్థమవుతుంది ఏం జరగాలి ఏం జరుగుతుంది అనేటువంటిది అర్థమవుతుంది అనమాట. ఊరికే ఏదో వచ్చి ఇక్కడ ఏది పెడితే అది పెట్టకూడదు. ఓన్లీ మనం నేను చెప్తున్న దాని గురించి మీరు వినేదానికి మీరు ట్రై చేయండి. రైట్స్ ఇక్కడ ఏమి ఉండవండి, రైట్స్ అలాంటివి ఏమి ఉండవు. రైట్లు లేకపోతే ఈ టిక్కులు రైట్లు ఇలాంటివి ఏమి ఉండవు ఇక్కడ. ఓకే, సరే అయితే రైట్. ఇప్పుడు ఎందుకంటే దీని గురించి అనవసరంగా మనం ఎక్కువసేపు మనం డిస్కస్ చేయలేము, ఎందుకంటే మనం చెప్పుకోవాల్సినటువంటిది ఇంకా చాలా ఉందన్నమాట. ఓకే రైట్. సో నీ పేరేంటి బాబు? అంటే మీరు ఏ పేరుతో వచ్చారు? మను జాన్ అనేటువంటి ఆయన. మీ పేరేంటి? మీ పేరేంటండి? కంప్లీట్ పేరు చెప్పండి. రైట్, నేను మాట్లాడతాను, తర్వాత మీకు మాట్లాడతాను. ఓకే రైట్ ఫ్రెండ్స్. తర్వాత మనం ఏంటంటే నెక్స్ట్ లెక్చర్లోకి వెళ్ళే ముందు సో యాక్చువల్గా మనం ఏంటంటే నేను ఎగ్జామ్ పెడతానని చెప్పాను, దాని మీద ఒకసారి కొద్దిగా ఒక పీడిఎఫ్ కూడా ఇస్తానని చెప్పాను అనమాట. సో ఒక పీడిఎఫ్ కూడా నేను మీకు ఇస్తానని మీకు చెప్పడం జరిగింది. కాబట్టి ఆ పీడిఎఫ్ ఒకసారి అంటే నేను కొంత చెప్తాను మీకు, ఈరోజు వీలైతే దాన్ని మీకు షేర్ చేస్తాను అనమాట. ఓకే, మీకు నేను షేర్ చేస్తాను. ఓకే, అదొకసారి ఇక్కడ మీకు చూపిస్తాను, చూడండి. అనుష్ గారు, మన మాడ్యూల్ 1 ఆల్రెడీ మీకు నేను చెప్పాను కదా, ఇక్కడ కొత్తగా ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. అది మీకు జనరల్గా మనకి ప్రింట్ తీసుకున్నాము, కాకపోతే మనకి ఏంటంటే పీడిఎఫ్ లేదు కదా, పీడిఎఫ్ నేను ఇస్తాను. సో అందరికీ కలిపి దాంట్లో నుంచే మనం ఎగ్జామ్ అనేటువంటిది పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఓకే రైట్. మాడ్యూల్ 3 తీసుకుని వెళ్ళాల్సింది కదా ఎవరు? బాలగణేష్ రెడ్డి. మాడ్యూల్ 3 తీసుకుని వెళ్ళాల్సింది కదా, కంగారు అయిపోయి వెళ్ళిపోతే ఇంకెప్పుడు ఇస్తారంటే దానికేం చెప్తాం, ఎప్పుడైనా ఇవ్వచ్చు. కోమలి గారు ఎగ్రానమీ, అందులో ఎగ్రానమీ అన్ని పార్ట్లకు సంబంధించినటువంటి బిట్స్ ఉంటాయన్నమాట. అవి కొద్దిగా చూడండి, ఒక నిమిషం ఇస్తాను. ఎగ్రానమీలో ఎగ్జామ్ ఎప్పుడు రాస్తారండి? ఎగ్రానమీ ఎగ్జామ్ ఎప్పుడు రాయాలని అనుకుంటున్నారు ఏంటి? ఎగ్రానమీ ఎగ్జామ్ ఎప్పుడు రాద్దామని అనుకుంటున్నారు? ఎవరైనా రాస్తారా? సరే, నేను పేపర్ తయారు చేస్తున్నాను. ఈలోపు అంటే రేపటికైతే మాత్రం నేను ఏంటంటే ఇప్పుడు మీకు ఒక పీడిఎఫ్ ఇస్తాను, దాంట్లో ఒకసారి వీళ్ళకి చూపిస్తాను అనమాట. దాంట్లో ఒక ఎగ్జామ్ పెట్టుకుందాం, దాంట్లో మనకి రాయండి. రేపు ఇప్పుడు పెట్టిన దాంట్లో ఒక ఎగ్జామ్ పెడతాను, ఇప్పుడు చెప్పే దాంట్లో ఒక ఎగ్జామ్ అయితే పెడతాను, దాంట్లో రాయండి. ఇప్పుడు ఎవరైనా సరే మీరు రాయొచ్చు. ఓకే, ఎవరైనా సరే మీరు రాయొచ్చు అనమాట. రైట్.